ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని మహా ఉన్నతమైనటువంటి కృపను బట్టి ఈనాటికి ఒక 6 భయంకరమైనటువంటి పాపాలు సగటు క్రైస్తవుడిని కూడా, యేసుక్రీస్తు ప్రభువు వారిని నమ్మి బాప్తీసం పొందుకున్నటువంటి వ్యక్తిని కూడా నరకంలో ఆహుతి చేయగలిగేటువంటి శక్తి కలిగిన 6 భయంకరమైనటువంటి పాపాల గురించి మాట్లాడుకున్నాం. ఇట్టి స్వభావాలు, ఇట్టి బలహీనతలు కలిగి ఉన్నవారు చనిపోయి నరకానికి వెళ్తారు. రెండవదిగా సంఘంలో వారు ఎత్తబడరు. అందులో మొట్టమొదటి చెప్పండి, జారులు, విగ్రహారాధికులు, చెప్పాలి, ఆడంగితనము, దొంగలు, దోచుకొనివారు, త్రాగుబోతులు. ఇలా మనం ఒక 6 భయంకరమైన పాపాల గురించి మాట్లాడాం. ఈరోజున 7వ మహాభయంకరమైన పాపం. ఒక మాటలో చెప్పాలంటే, పాస్టర్ గారండి ఇది కూడా పాపమేనా అండి అని అనిపించే అంత పెద్ద పాపం. అసలు అది పాపం అని చెప్పి నాకు తెలిసి ఎవరో కూడా అనుకోరేమో, కానీ ఆ పాపాన్ని కూడా అంత పర్టికులర్గా దేవుడు కోట్ చేశాడంటే అది ఎంత భయానకమైనటువంటి బలహీనత ఉన్నదో దాన్ని బట్టి మనకు అర్థమవుతూ ఉంది. అయితే దానికంటే కూడా ముందుగా ఏదైనా ప్రధాన ప్రాముఖ్యమైన అంశంగా ప్రకటన గ్రంథము 18వ అధ్యాయము, ప్రకటన గ్రంథము 18వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుకొని మనం ముందుకు వెళ్ళే ప్రయత్నం చేద్దాం. చూడండి, ప్రకటన గ్రంథము 18వ అధ్యాయము 3వ వచనము. ఏలయనగా సమస్తమైన జనములు మహోద్రేకముతో కూడిన దాని వ్యభిచార మద్యమును త్రాగి పడిపోయేరి. భూరాజులు దానితో వ్యభిచరించిరి. భూలోకమందుల వర్తకులు దాని సుఖభోగముల వలన ఏమయ్యారంట? ధనవంతులయ్యిరి అనేటువంటి మాట కనబడుతోంది. ఇది మహాబబులోను ఉద్దేశించి దేవుడు రాస్తున్నటువంటి మహాభయంకరమైన మాట. అయితే మనం 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో ఉన్నటువంటి విషయాలను మనం గమనిస్తూ ఉన్నాం కనుక ఆ చోట ఉన్నటువంటి విషయాన్ని కూడా మనం త్వరగా ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం అయితే చేద్దాం. చూడండి, 1 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 1 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 1 నుంచి చదువుతున్నాను. 9వ 10వ వచనాలు చదువుతున్నాను. అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరని మీకు తెలియదా? మోసపోకుడి, జారులైనను, విగ్రహారాధకులైనను, వ్యభిచారులైనను, ఆడంగితనము గలవారైనను, పురుష సంయోగులైనను, దొంగలైనను, లోబులైనను, త్రాగుబోతులైనను, దోషకులైనను, దోచుకున్నవారైనను దేవుని రాజ్యమునికి ఏమవరంట? వారసులు కానేరరు. ఆకాశము భూమైనా గతించిపోతుంది కానీ ఆయన మాట ఎన్నటెన్నటికీ గతించదు. అబద్ధమాడుటకు ఆయన మానవుడా అని ప్రశ్నించింది బైబిల్ గ్రంథం. కాబట్టి బైబిల్లో దేవుడు ఏది రాయించినా అది ఖచ్చితంగా నిజమే, అది తప్పక నెరవేరి తీరుతుంది. కాబట్టి ఏదో భయపెట్టడానికి దేవుడు ఏదో రాసినట్టుగా మాత్రం మీరు అనుకోవడానికి వీల్లేదు. ఖచ్చితంగా వీరు వెళ్ళరు అంటే వెళ్ళరు, అంతే. ఇంకా సెకండ్ ఆప్షన్ అనేది లేదు. వెళ్ళరంటే వెళ్ళరు. ఇంక ఈ బలహీనత కలిగి ఉన్నవారు, పాపంలో బ్రతుకుతున్నవారు వెళ్ళరు అని రాసేసారంటే ఇంక వెళ్ళరంతే. ఇంక మళ్ళీ ఆలోచించడానికి ఏమీ లేదు. కాబట్టి అంత పర్టికులర్గా దేవుడు ఆ పాపాల గురించి అక్కడ రాశాడంటే భయపెట్టడానిక, సరిచేయడానిక? చెప్పండి. భయపెడితే ఆయనకేమొస్తుంది? భయపెడితే ఆయనకు వచ్చేటువంటిది ఏమీ లేదు. సరిచేస్తే వస్తుంది ఆయనకి మహిమ. కాబట్టి ఆయన మహిమ కొరకే తప్ప నిన్ను నన్ను భయపెట్టవలసినంత అవసరత ఆయనకి లేనే లేదు. కాబట్టి ఈ 8 భయంకరమైనటువంటి పాపాల్లో నుండి 6 మాట్లాడుకున్నాం. ఈరోజు 7వ మహాభయంకరమైనటువంటి పాపము లోబులు. చెప్పండి, ఎవరు? లోబులు. ఎవరండి పాస్టర్ గారు వీరు? ఎలా ఉంటారండి? ఎక్కడ ఉంటారండి? ఎలా కనబడతారండి? ఏ దేశంలో ఉంటారండి? వీళ్ళు లోబులు అని మాకు ఎలా తెలుస్తుందండి అనేటువంటి అనేక ప్రశ్నలకి అద్భుతమైనటువంటి జవాబే ఈనాటి మెసేజ్ అంటాను. కాబట్టి లోబులు అనేటువంటి తెలుగు పదం దగ్గర
కవిషియస్ అనేటువంటి పదం ఉపయోగించబడింది. ఇంగ్లీష్ వర్డ్లో కవిషియస్ అనేటువంటి పదం, దాని అర్థాన్ని కూడా చెప్పే ప్రయత్నం చేస్తాను. కానీ వీరు ఎక్కడుంటారంటే మీరు ఏ దేశాలకి వెళ్ళి వెతకక్కర్లేదు. వీరు ఎలా ఉంటారంటే ఎక్కడో కూడా ప్రత్యేకంగా వీరి కోసం ఏం పరిశీలించక్కర్లేదు. వీరు ఎక్కడో ఉండరు, మనతోనే ఉంటారు, కొన్ని సందర్భాల్లో మనలోనే ఉంటారు ఈ లోబులు. ఒక విషయం చెప్తున్నాను చూడండి, నిజానికి నిజమే మాట్లాడుతున్నాను. చాలామంది చనిపోయిన తర్వాత, చాలామంది విడవబడిన తర్వాత, చాలామంది నరకానికి వెళ్ళేంత వరకు కూడా తెలీదు మేము ఈ చోట ఉండడానికి కారణం ఇదా అని చెప్పి. నిజం చెప్తున్నాను, కొంతమంది నరకానికి వెళ్ళేంత వరకు కూడా తెలీదు మేము నరకంలో ఉండడానికి కారణం ఏంటి అని చెప్పి. అంత మోసగించబడతామని పౌలు గారు మాట్లాడుతున్నాడు. మోసపోకుడి అని అందుకైనా మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన అందుకే మాట్లాడుతున్నాడు, నరకంలో కళ్ళు తెరిచేంత వరకు కూడా ఇది కూడా పాపమేనా ప్రభువా, ఇది కూడా బలహీనతేనా ప్రభువా, దీనివల్ల ఇంతటి భక్తి అంతా కూడా నాశనం అయిపోయిందా ప్రభువా, ఇటు ఈ లోటును బట్టి నన్ను నరకానికి పంపించావని నరకంలోకి వెళ్ళేంత వరకు కూడా తెలుసుకోలేనటువంటి పాపాల్లో ఒక భయంకరమైన పాపమే లోబులు అనేటువంటి వారు. ఇంకో మాట కూడా చెప్తాను చూడండి, అసలు సిసలైనటువంటి మారు మనసు ఎక్కడొస్తుందో తెలుసా ఒక మనిషికి? చెప్పండి, ఎక్కడొస్తుంది? ఒక మనిషి గుండెలు బాదుకొని ఏడ్చి కన్నీరు విడిచి ప్రభువా నన్ను క్షమించండి అయ్యా, జీవితంలో మళ్ళీ పని చెయ్యనయ్యా అని చెప్పి నిజమైన మారు మనసు పొందుకునేటువంటి గొప్ప ప్రదేశం ఏంటో తెలుసా? నరకమే. కానీ అక్కడ మళ్ళీ క్షమాభిక్ష అనేటువంటిది ఉండదు. ధనవంతుడు ఎక్కడికి వెళ్ళిన తర్వాత మారు మనసు పొందుకున్నాడు? బతుకుండగా పొందలేకపోయాడు. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, చాలామందికి మారు మనసు వచ్చేస్తుంది చచ్చిపోయిన తర్వాత. చాలామంది పశ్చాత్తాపడతారు నరకంలో కళ్ళు తెరిచిన తర్వాత. కానీ అప్పటికే అంత ఏమైపోయిందన్నమాట, పూర్తయిపోయింది. మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఒకడు రావడానికి కానీ అక్కడ నుంచి ఉన్నవాడు బయటికి రావడానికి కానీ అవకాశం లేదని అన్నాడు. కాబట్టి బాగా గుర్తుపెట్టుకోండి, బ్రతికుండగానే మనంతట మనం సద్విమర్శ చేసుకోకపోతే, మనంతట మనం పరిశీలించుకోకపోతే నరకంకు వెళ్ళిన తర్వాత తెలుసుకునేటువంటి పరిస్థితులు వచ్చినా సరే ప్రయోజనం ఉండకపోవచ్చేమో. మళ్ళీ చెప్తున్నాను, అసలు సిసలైనటువంటి మారు మనసు చాలామంది నరకంలో పడ్డ తర్వాతే తెలుసుకుంటారో. అలా భయంకరమైనటువంటి పాపాల్లో ఒక భయంకరమైన పాపం ఏదన్నా ఉందంటే లోబులు అనేటువంటి వారిల్లు. ఎవరండి ఫాస్టర్ గారు, ఎలా తెలుసుకోవచ్చండి? మాలో లోబులు అనేటువంటి తత్వం ఉందా లేదని చెప్పి తెలుసుకునేటువంటి పరీక్షలు ఏమన్నా ఉన్నాయండి అని ఆలోచిస్తే ఈరోజు చేసేదే ఆ పరీక్ష. మొన్న జారులు అనేటువంటి మెసేజ్ ఇచ్చాను, స్టార్టింగ్ మెసేజ్ అది. అయితే నాకు వచ్చినన్ని మెసేజ్లు ఇంకా ఏ మెసేజ్కి వచ్చి ఉండవేమో, అంతమంది అవనస్తులు, చాలామంది అవనస్తులు అని ఈరోజు మా కోసమే మాట్లాడారు. 100లో 80% మంది యవనస్తులు మేము ఆ పాపం చేసామన్నా అన్నవాళ్ళే, అందరూ ఏడుస్తున్నవారే. ఇప్పుడు ఏం చేయాలంటే మనం చేసేది ఏముంది? ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కృప పొందుకున్నంత తప్ప లైంగిక సంబంధాలు అనేటువంటి వాటిని బట్టి దేవుడు ఎప్పుడూ కూడా గద్దిస్తున్నట్టుగానే మనకు లేఖనాలు కనబడుతున్నాయి. మరి ఈ లోబులు అనేటువంటి పాపం జారత్వం కంటే పెద్దదా చిన్నదంటే చాలా పెద్దది. ఎంత పెద్దదో ఈరోజు మీ అందరికీ కూడా నేను చూపించే ప్రయత్నం చేస్తాను. 2 వ్యక్తులు మీకు పరిచయం చేస్తాను. 2 వ్యక్తుల్లో ఒక వ్యక్తి నుంచి మనం నేర్చుకోవచ్చు. ఒక వ్యక్తిలో ఉన్నటువంటి దాన్ని పొరపాటును కూడా మనలో ఉండడానికి వీలు లేకుండా ఉండడానికి ప్రయత్నం చేయొచ్చు. 2 వ్యక్తుల గురించి నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. ఏంటి లోబులు అంటే ఎవరు? వారు అలాంటి వారిని మనం ఎలా తెలుసుకోవచ్చు? నాలో కూడా స్వభావం, నాలో కూడా పాపం ఉంది అని గ్రహించుకోవాలంటే దీని యొక్క అర్థం ఒక్క లైన్లో చెప్తున్నాను చూడండి. కలిగి ఉన్న దానిని బట్టి తృప్తిగా బ్రతకలేని వారు.
ఎదుటివారిని చూసి వారిలా మేము ఎప్పుడవుతాం, ఎదుటివారిని చూసి వారిలా నాకు లేదే అని చెప్పి అసూయపడేవాళ్ళు. ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునేంత వరకు కూడా ఎదుటి వ్యక్తిలో ఉన్నదాన్ని చూస్తూ తన జీవితాన్ని తక్కువ చేసుకునే ఏ ఒక్కడో కూడా దేవుని రాజ్యమునకు వారసులు కలరు. అయ్య బాబు, ఇది పాపమా పాస్టర్ గారు? 100% పాపం ఇది. నువ్వు కలుగున్న దానిని బట్టి సంతోషించకుండా ఎదుటి వ్యక్తిని చూసి వాళ్ళల్లాగా ఉండాలి, వీళ్ళల్లాగా ఉండాలి, నాకంటే బాగున్నారు అనే ఆలోచన వస్తుందంటే ఈ జనాంగానికి సంబంధించినటువంటి వ్యక్తి నువ్వు. కలిగి ఉన్న దానిని బట్టి సంతోషంగా బ్రతకలేనోడు, ఎదుటివాని యొక్క ఎదుగుదలను చూసి అసూయపడేవారు, వారిలాగా వీరిలాగా ఉండాలి అని అనుకునేవారందరూ కూడా ఈ పాపంలో సభ్యులే. ఆశ్చర్యం వేసింది కదా మీ అందరికీనే. ఇది కూడా ఒక వ్యక్తిని పరలోకానికి వెళ్ళనివ్వదు. నేను అందుకే ఎప్పుడూ కూడా చెప్తా ఉంటాను, కలిగి ఉన్న దాన్ని బట్టి మాత్రమే తృప్తిగా బతకండి. పులిని చూసి నక్కల వాతలు పెట్టుకున్నట్టుగా పెట్టుకున్నంత మాత్రం నక్క పులి కాదు, పులి నక్క కాదు. ఎవరికి దేవుడు ఎప్పుడు ఎంత ఎలా ఇవ్వాలో అంతే ఇస్తాడు. ఆయనకి చెప్పే అంత గొప్పోళమైతే మనం కానే కాదు. ఇది కూడా పాపమే అంటే దాని అర్థం ఏంటంటే, నువ్వు కలుగున్న దాన్ని బట్టి తృప్తిగా బతకలేకపోతున్నావంటే, ఎదురింటోళ్ళు వాళ్ళని వీళ్ళని చూసి ఏడుతున్నావు అంటే దాని అర్థం ఏంటో తెలుసా? నీ దేవుడు చేతకానివాడని, నీ దేవుడిని అన్యాయస్తుని చేస్తున్నావు. ఎందుకంటే ఈ రోజు వరకు కూడా కలిగి ఉన్నది ఏది కూడా ఆయన లేకుండా కలగలేదు. మేలుకే సమస్తము సమకూడి జరుగుతున్నవి అంటే దేవుడు నీకు ఎంత ఇచ్చినా జీవితంలో ఏది చేసినా సరే దాని వెనకాల మేలు ఉందని దాని అర్థం. మరి ఈ రోజున్న ఉన్న స్థితిని బట్టి ఆనందంగా ఉండలేకపోతున్నావంటే, వారిని వీరిని చూసి నక్కవాత పెట్టుకున్నట్టుగా పెట్టుకుంటున్నావంటే నువ్వు అవమానపరిచేది ఎవరినో తెలుసా? దేవుడినే. నా దేవుడు చేతకానివాడు అన్నట్టుగా, నా దేవుడు అవినీతిపరుడు అన్నట్టుగా, నా దేవుడు పార్షియాలిటీ చూపించేటువంటి దేవుడు అన్నట్టుగా, నా దేవుడు అన్యాయస్తుడు అనే అభిప్రాయం కలిగి ఉన్నటువంటి వ్యక్తుల్లోని అనుభవం కనబడుతుంది. వాళ్ళు ఎంత బాగున్నారు ప్రభువా, నా జీవితం ఏంటి ప్రభు అంటే దాని అర్థం ఏంటి? అన్యాయం చేశాడని, వాళ్ళని దీవించాడు, నిన్ను దీవించలేదని. కానీ వాక్యం ఏం సెలవిస్తుంది తెలుసా? చీకటి మీదనో వెలుగు మీదనో అంటే అన్యుల మీదనో క్రైస్తవుల మీద కూడా ఏకరీతిగా వర్షం కురిపించే దేవుడు ఉంది. అంటే ఆయన అన్యస్తుడైన దాని అర్థం. కానీ నీ బుద్ధి ఎలా ఉందో తెలుసా? నీకంటే బాగున్న వాళ్ళని చూసి వాళ్ళు ఎంత బాగున్నారో, నా జీవితం ఇటు ఎలాగైపోయింది అంటే నువ్వు ప్రశ్నించేది దేవుణ్ణి. అంటే నీవేలెత్తును అన్యాయస్తుడు అయ్యా, వాళ్ళు జీవితంలో కార్యం చేస్తున్న దేవుడు నా జీవితంలో ఎందుకు చేయట్లేదు, వాళ్ళని ఎందుకు అంత గొప్ప ఇంట్లో పుట్టించో, నన్ను ఎందుకు ఇంత పేదరికంగా పుట్టించో, వాళ్ళకి ఎందుకు అంత గొప్ప భర్తనిచ్చో, నాకెందుకు అలాంటి భర్త ఇవ్వలేదయ్యా అని అంటున్నావంటే నేనేం చేస్తున్నట్టు? నువ్వు ప్రశ్నిస్తున్నట్టే. అంత పాపం ఇది. ఈ ఒక్క కాంటెక్స్ట్ మీద, ఈ ఒక్క పదం మీద ఇంచుమించుగా ఒక 2-3 సెషన్స్ చెప్పొచ్చు, అన్ని భాగాలుగా చేసి చెప్పచ్చు. అంత భయంకరమైన పాపం ఇది. ఎప్పుడు ఎదుటి వ్యక్తిని చూసి ఏడకూడదు, ఎదుటి వ్యక్తిని చూసి అసూయపడకూడదు. ఎప్పుడు ఎదుటి వ్యక్తిని చూసి ఏడుస్తారో, ఎప్పుడు ఎదుటి వ్యక్తిని చూసి అసూయపడతారో తెలుసా? వారి యొక్క స్థితి వారికి నచ్చనప్పుడు, వారి యొక్క స్థితి వారికి బాగుగా అనిపించినప్పుడు, వారి కలుగున్న దాన్ని బట్టి సంతోషంగా బతకలేనప్పుడే ఎంత బాగున్నారండి వాళ్ళు, ఎంత చూడచక్కడగా ఉన్నారండి, ఎంత అద్భుతంగా ఉందండి, మా బతికేటండి. అలాగే చాలా వరకు ఒకరి జీవితాన్ని సర్వనాశనం చేసుకునేది ఎవరో తెలుసా? మనం చేసుకున్న వాటికి దేవుణ్ణి ప్రశ్నించడం తగునా? ఈరోజు ఎలాగ అయిపోవడానికి కారణం నువ్వు. ఈరోజు ఇంత భయంకరమైనటువంటి దౌర్భాగ్య స్థితిని అనుభవించడానికి 90% నువ్వే కారణం. పైగా ఎవరిని అంటున్నావు? నన్ను ఎందుకు ఈ స్థితిలో ఉంచావయ్యా, నాకంటే ఎందులో వాళ్ళు గొప్పయ్యా, వాళ్ళు రోజు రోజుకి ఎదుగుతున్నారయ్యా,
నేనేంటయ్యా ఎదుగు బొదుగు లేని జీవితాలుగా మారిపోయిందయ్యా అని అంటున్నాడు. దాని అర్థం ఏంటో తెలుసా? ఈ పాపం నీలో పుష్కలంగా ఉంది అని అర్థము. ఎదుటి వ్యక్తిని చూసి అసూయపడినా, ఎదుటి వ్యక్తి కలుగున్న దాన్ని బట్టి నీవు అంగీకరించలేకపోయిన మనసు నొచ్చుకున్నా, నీవు కలుగున్నటువంటి దానిని బట్టి సంతోషంగా బతకలేకపోయినా, ఈ స్వభావం నీలో పుష్కలం ఉంది. ఖచ్చితంగా నువ్వు చచ్చినా, దేవుడు రాకడ వచ్చినా, నువ్వు వెళ్ళేది ఖచ్చితంగా నరకానికి. ఎదుటి వ్యక్తిని చూసి ఎప్పుడు ఏడవకూడదు, ఎదుటి వ్యక్తిని చూసి ఎప్పుడూ అసూయ పడకూడదు. అసూయ మహాభయంకరమైన పాపం, చాలా పెద్ద పాపాల్లో పెద్ద పాపం అది. చాలామందికి తెలియదు ఈ విషయం. కొంతమంది ఉంటారు, ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునేంత వరకు కూడా వారి మీద వీరి మీద పడి ఏడవడమే వాళ్ళ బతుకంతానే, వాళ్ళ జీవితం అంతా అంతే. వాళ్ళ కోసం వీళ్ళ కోసం మాట్లాడడం, వాళ్ళ మీద పడేయడం. వాళ్ళు ఏదో బాగున్నారు, ఏదో బాగున్నట్టుగా వెళ్తున్నారు అన్నట్టుగా సంతోషించవలసింది పోయి, అంటే ఇక్కడ ఏది పని చేయట్లేదంటే, నిన్ను వల్లే నీ పొరుగు వాళ్ళని ప్రేమించాలన్న మాటలో ఏమైపోయి అన్నమాట మనం తప్పిపోతున్నాం. ఇప్పుడు మన కూతురో మన కొడుకో ఇల్లు కట్టుకున్నాడు అనుకోండి, సొంత ఇల్లు, సంతోషిస్తామా ఏడుస్తామా? సంతోషిస్తామా ఏడుస్తామా? మరి ఎదురింటోళ్ళు సొంత ఇల్లు కట్టుకుంటే ఎందుకు ఏడుస్తున్నావు అంటే, నిన్ను నువ్వు ప్రేమించుకున్నట్టుగా ఎదురింటి వాళ్ళని ప్రేమించలేకపోతున్నావు. ఇప్పుడు మన ఇంట్లో పిల్లలకు మంచి ఉద్యోగం వచ్చిందండి, సంతోషిస్తామా ఏడుస్తామా చెప్పండి? ఆ ఎదురింటోళ్ళకి మంచి ఉద్యోగంతో పాటుగా మంచి శాలరీ వస్తుందండి, సంతోషిస్తామా ఏడుస్తామా? ఏడుస్తాం. అదే మన పిల్లోడికైనా మంచి ఉద్యోగం వచ్చిందంటే ఏడుస్తామా? అంటే మన బిడ్డకు ఉద్యోగం వస్తే సంతోషించినట్టుగా ఎదిరింటి వారి యొక్క బిడ్డ జీవితంలో కార్యం జరిగితే సంతోషించలేకపోతున్నావంటే, నీ కుటుంబంలో ఉన్నటువంటి బిడ్డను నువ్వు ప్రేమించుకున్నట్టుగా ఎదిరింటి బిడ్డను నువ్వేం చేయలేకపోతున్నావు అన్నమాట. అంటే ధర్మశాస్త్రం అంతయు నిన్ను వల్లే నీ పొరుగు వారిని ప్రేమించాలనేటువంటి ఒక్క మాటతో ఏమై ఉన్నదంట, సంపూర్ణమే ఉందంట. అంటే ఇది ఒక్కటి చేస్తే నీకు పరలోకమే, ఆ ఒకటే నీలో లేదు. అంత పాపం తెలిసేది. అసూయ ఒక మనిషిని నరకానికి పంపిస్తుంది. చాలామంది అనుకుంటారు, పెద్ద ఇదేముంది, మానవ స్వభావం అది కాదు. నిజంగా మానవ స్వభావం అది అయితే, పాపం రాక ముందు నుంచి కూడా స్వభావం మనిషిలో ఉంటే, నాకు తెలిసి ఆదాము కంటే అవ్వ చాలా అందంగానే ఉండుంటుంది. మరి అవ్వను చూసి ఆదాము ఎక్కడన్నా ఏడ్చినట్టు ఏమన్నా కనబడిందా? అసూయ పడినట్టుగా ఏమన్నా కనబడిందా? నా శరీరంలో ఒక భాగమా, నా ఎముకలో ఎముక నారి అని ఆనందించాడు ఆయన. అసూయ అనేటువంటిది లోకంలోకి పాపం వచ్చిన కారణాన్ని బట్టి విస్తరించబడింది, ఎప్పుడూ ఉండకూడదు. కానీ చాలా మందిలో ఉండే దరిద్రమైనటువంటి స్వభావం ఏంటంటే, ఎప్పుడు వాళ్ళని చూసి వీళ్ళని చూసి ఏడవడమే వీళ్ళ బతుకు. వీళ్ళు ఏడ్చి కొలిది వాళ్ళు దీవించబడతారు, వీరు అంతకంతకు ఏమైపోతారు, అణిచివేయబడతా ఉంటారు. సౌలు అదే కదా చేశారండి. దావీదు అంతకంతకు వృద్ధి పొందెను, సౌలు అంతకంతకు తగ్గించబడిను. దావీదు ఎదుగుతుంటే చూడలేకపోయాడు సౌలు. ఎదుగుతున్న వ్యక్తులను చూసి ఎప్పుడు ఏడవకండి. నీ దగ్గర లేని వస్తువు కొనుక్కున్నటువంటి వ్యక్తిని చూసి ఎప్పుడు ఏడవకండి. వాళ్ళు ఇంకా దీవించబడ్డానికి కారణభూతులు మీరే అవుతారు, దానికి తగినటువంటి శాపం కూడా మీరే అనిపిస్తారు. అసూయ అంత భయంకర పాపం ఏదీ ఉండదు. ఏడవడం పోనీ ఏమీ లేక ఏమన్నా ఏడుస్తున్నారా? వీళ్ళకి ఏముంటుంది, వీరికి తినడానికి తిండి ఉంటుంది, ఉండడానికి ఇల్లు ఉంటుంది, కట్టుకోవడానికి బట్ట ఉంటుంది. చాలా విషయాల్లో పోల్చుకుంటే వాళ్ళకంటే వీళ్ళే బెటర్ అని అనిపిస్తూ ఉంటుంది. మరి అదేటో తెలియదు కానీ కొంతమంది బ్రతుకులు ఉంటాయండి, ఏడవడం వాళ్ళు అలాగ స్టేర్ల మీద స్టేర్లు, నగల మీద నగలు కొనుక్కుంటూ పోతారు. ఈవిడ మాత్రం అలా బెకార్దంలాగే ఉంటుంది. బెకారత్వం రావడానికి కారణం ఏంటి తెలిసే, వాళ్ళని వీళ్ళని చూసి ఆడటమే. నవ్వుతున్నారు ఇటర్ దమ్ముళ్ళారా మీరు? ఏడ్చేవాడు ఎప్పుడు కింద ఉంటాడమ్మా, గుర్తుపెట్టుకోండి. అది సృష్టి ధర్మం అనుకుంటారా, దేవుడి నియమం అనుకుంటారా, మీరు దానికి ఏం పెట్టుకుంటే పెట్టుకోండి. ఏడ్చేవాడు బాగుపడినట్టుగా లేఖనాల్లో ఒక్కడి జీవితం కూడా నేను చూడలేదు.
అసూయపడినవాడు బాగున్నట్టుగా లేఖనాల్లో ఒక్క వ్యక్తి సాక్ష్యాన్ని కూడా నేను చూడలేదు. ఉంటే నాకు చెప్పండి. బైబిల్ అంతట్లో ఆదికాండం మొదలుకొని మొదటి అధ్యాయం మొదటి వచనం నుండి ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం ఆఖరి వచనం వరకు కూడా వారి మీద వీరి మీద చూసి ఏడ్చిన వాళ్ళు కానీ, వారిని వీరిని చూసి అసూయపడినవారు కానీ, బాగుపడిన వారు ఉంటే ఒక్కరు చూపించండి. ఒక్కరు. నేను చెప్పడం మానేస్తాను. ఇంకా ఒక్కరుంటే చూపించండి. ఎప్పటికీ బాగోరాలు, ఎప్పటికీ బాగోరు. అది స్వభావరీత్యా కొంతమంది ఉద్దేశపూర్వకంగా తెచ్చుకుంటారు, కొంతమందికి బై జీన్స్ కూడా వస్తూ ఉంటుంది. వెనకటి వారిలో ఏదైనా ఇలాంటి లక్షణం ఉన్నా వంశపారంపర్యంగా శాపాలతో పాటుగా ఆస్తులతో పాటుగా ఈ గుణాన్ని కూడా మోసుకొస్తుంటారు కొంతమంది. దాని నుంచి బయటపడడానికి తీవ్రమైనప్పుడు ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ కూడా దాని నుంచి బయట పడలేని సందర్భాల్లో ఖచ్చితంగా మీరు దేవుడి పాదాలు పట్టుకొని ప్రయాసపడగలిగితే, లోకాన్ని జయించిన దేవుడు నీలో ఉంటే ఖచ్చితంగా పాపాన్ని జయించలేమా? పరిశుద్ధాత్మ లేనివాడు దాన్ని జయించలేడు. ఆత్మ లేనివాడు నరకానికే. ఎలాగెళ్ళినా సరే పాయింట్కి వచ్చేస్తున్నాం. చూసారా? అసూయపడకండి. మీరు కలిగి ఉన్న దానిని బట్టి ఏం చేయండి? తృప్తిగా బతకండి. ఎంత హ్యాపీగా ఉంటారంటే అంత హ్యాపీగా ఉంటారు. ఒక వచనాన్ని కూడా మీకు చూపించి నేను ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాను. చూడండి, హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 13వ అధ్యాయము 'ధనాపేక్ష లేని వారే' 5వ వచనం, మీకు కలిగిన వాటితో ఎలా ఉండండి? ఎలా ఉండడమ్మా? చెప్పండి రా తమ్ముళ్ళారా, ఎలా ఉండాలి? తృప్తిగా ఉండమంటున్నాడా? లేకపోతే వారిని వీరిని చూసి ఆడండ్రా, వారిని వీరిని చూసి అసూయపడండ్రా అంటున్నాడా? మీరు ఏ స్థితిలో ఉన్నారో స్థితిని బట్టి మీరు ఎలా ఉండాలి? అది దైవికమైనటువంటి లక్షణం. తృప్తిగా ఉండండి. తృప్తిగా ఉండగలిగిన వాడు ఎదుటివాడిని చూసి వాతలు వేసుకోలేడు. ఎంతమందికి ఇలాంటి పాపం మీలో ఉంది? చేతులు మీరు ఎత్తగలరా మీ గుండెల్లో? ఇంచుమించుగా 100లో 99% మందిలో ఉంటుంది. 99% మందులు. నేను చెప్పగలను, ఆ 1% నేనే. అసలు ఎప్పుడు ఎవరిని చూసి ఫీల్ అవును, ఎవరిని చూసి అసూయపడను, వారిని వీరిని చూసి ఏడవడం అనేది మా చరిత్రలో లేనే లేదురా బాబు. అది చాలా వర్స్ట్ బిహేవియర్, అది వర్స్ట్ సిన్. అది ఆ ఒక్కడిని ఉంటే నేను బైబిల్ పట్టుకొని చెప్తున్నాను. ఎప్పుడు ఎవరిని చూసి ఫీల్ అవును, ఎవరిని చూసి ఎప్పుడు అసూయపడలేదు, ఎప్పుడు ఏడవలేదు ఎవరిని చూసి. ఎప్పుడు బైబిల్ పట్టుకుని చెప్తున్నాను. బైబిల్ పట్టుకుని అబద్ధం ఆడగలరా? మరి నువ్వు ఒకసారి నిన్ను నువ్వు ప్రశ్నించుకో, ఒకసారి నిన్ను నువ్వు సద్విమర్శ చేసుకుంటే ఈ పాపం నీలో ఉందా లేదా? ఎదుటోడిని చూసి ఏడుస్తున్నావా లేదా? ఎదుటివాని యొక్క బాగు చూసి ఓర్వలేకపోతున్నావా లేదా? వారి మీద వీరి మీద పడి ఇబ్బంది పడుతున్నావా లేదా? ఒకవేళ ఉంటే చెప్తున్నాను, తొక్క తీసి ఎండబెట్టి నరకంలో కాల్చేస్తాడు. అంత భయంకరమైన పాపం అసూయ అనేది, తృప్తిగా బ్రతకలేకపోవడం అనేది. మనం కబాబులు అయ్యి చికెన్ కబాబులు తింటాం, నరకంలో మన కబాబులు తింటాయి వేరేవి. చూసుకోండి, మరి మీరు కబాబ్ అయిపోతారు, దెబ్బకి రోస్ట్ అయిపోతారు. గర్భఫలం యెహోవా ఇచ్చు బహుమానమేనా? ఎవరికో బిడ్డ పుట్టాడు, కొడుకో కూతురో, ఏడుతా ఉంటుందండి, ఏడుతా ఉంటుంది. బహుమానం పైగా అది దేవుడి నుంచి వచ్చిందని తెలుసుకోవడానికి. గర్భఫలం యెహోవా ఇచ్చు అంటే దేవుడిచ్చిన బహుమానాన్ని బట్టి నువ్వు ఏం చేస్తున్నావు అన్నమాట? ఓర్వలేకపోతున్నావు. అప్పుడు నీకు ఇచ్చేది కూడా వాళ్ళకే ఇస్తాడు, గుర్తుపెట్టుకో. మనకి బిడ్డలు లేరని చెప్పి బాధపడడం కంటే కూడా తగిన కాలమునందు దేవుడు తప్పక మనకు అనుగ్రహిస్తాడు. ఆ సమయం ఇంకనో రాలేదేమో, నాలో ఏమన్నా లోటు ఉందేమో, నాలో ఏమో బలహీనతలు ఉన్నాయేమో, ఆయన బహుమానాన్ని పొందుకోలేని స్థితిలో నేను ఎక్కడైనా జారిపోయానేమో అని పరిశీలించుకుంటే ఖచ్చితంగా ఇస్తాడు. కానీ ఎవరికో బిడ్డలు పుడితే పిల్లలు పుడితే పిల్లలు పుట్టినందుకు ఏడుతుంటారు కొంతమంది.
ఎంత పాపం అండి, ఎంత శాపం అండి అది, ఎంత దౌర్భాగ్యమైనటువంటి జీవితం అండి అది. అంటే దేవుడు అనుగ్రహించిన బహుమానాన్ని కూడా పొందుకున్నటువంటి స్థితిని బట్టి నువ్వు వారవలేకపోతున్నావు. ఇది సాతాను లక్షణం. ఇది ఏదో ఇల్లు లేదు, కష్టపడి అప్పు చేసో ఇంకోటి చేసో ఒక సొంత ఇల్లు కట్టుకున్న తర్వాత నీకు ఇల్లుండి కూడా చూడండి, స్టేర్ మీద స్టేర్ వేసేస్తున్నారండి, స్లాబుల మీద స్లాబులు వేసేస్తున్నారు. టేకుతోనంట మొత్తం గుమ్మం అంతా టేక్ అంట. వాళ్ళు ఉన్నదే టేకుతో కాకపోతే ఇంకోటితో కట్టుకుని నీకుంటా, నువ్వు టేకుతో కట్టుకో, లేకపోతే ఏ వేపకర్రో లేకపోతే ఇంకోటి ఏదైనా చేయించుకో. టేకుతో ఏం చేశారంటండి, గుమ్మం 70,000 అంటండి. గుమ్మానికి 70,000 కాకపోతే 70 లక్షలు అవుతుంది. నీ డబ్బులు ఏమన్నా ఇచ్చే వాళ్ళకి? పోనీ చెతల్లో రూపాయి ఏమన్నా వాళ్ళు అడిగి వాళ్ళు ఏమన్నా కొనుక్కొని ఏమన్నా వేయించుకుంటున్నారా? నీ డబ్బు కాదు, నీ కష్టం కాదు, వారు ఏదో చచ్చో చెడో ఏదో కష్టపడి వారు సంపాదించి కొట్టుకుంటారు. దాన్ని చూసి కూడా ఏడిపే ఉంటే నువ్వు అలా బతికి ఎవరొద్దన్నారు, ఎవరు కాదన్నారు? నీ డబ్బులు ఏమన్నా దోచుకున్న వాళ్ళు ఏమన్నా అలా చేస్తున్నారా? యెహోవా ఇల్లు కట్టించిన ఎడల కట్టువారి ప్రయాస వ్యర్థమే. అంటే ఇల్లు కూడా ఎవరు ఇవ్వాలి? దేవుడు ఇవ్వాలి. అంటే ఒక వ్యక్తికి ఇల్లు ఇచ్చినప్పుడు కూడా నువ్వు సంతోషించలేకపోతున్నావు అంటే నీ అంత పాపిష్టి బతికి ఇంకెక్కడ ఎవరికి ఉండకూడదురా బాబు. ఇల్లు కట్టుకుంటాడు ఏడుస్తా. అందుకే ఇంటి బయట ఏం ఆడతారో చెప్పండి, గుమ్మడికాయ, దిష్టి బొమ్మ, కొంతమంది అయితే కల్లుప్పు పట్టికి అది కూడా రెడ్ కలర్ క్లాత్లో కట్టి ఆడుతూ ఉంటారు, ఎందుకంటే దిష్టి ఎక్కువైపోద్దని. అలాంటి ఇల్లులు ఏమన్నా లేని వంట చూపించండి అంటే దాని అర్థం ఏంటి? అందరూ ఎప్పుడు వారిని వీరిని చూసి ఏడవడం అనేది సాతాను స్వభావం. గుమ్మడికాయ కాదు కట్టవలసింది, అక్కడ దిష్టి బొమ్మ కాదు పెట్టాల్సింది. ఎవడైతే ఏడుతున్నాడో ఆయన కట్టేళ్ళు, అక్కడ ఆయన కట్టేస్తే దెబ్బకి దిష్టి అన్నీ మొత్తం ఎగిరిపోతాయి. నేనైతే ఆ పనే చేద్దునేమో అంటే సేవలోకి రాకముందు కానీ ఉంటాను. ఇల్లు కట్టుకున్న ఏడిపే, ఒక మంచి ఇంటిలో దిగిన ఏడిపే, ఒక మంచి స్థలం కొనుక్కున్న ఏడిపే, ఒక ఫ్లోర్ వేసిన ఏడిపే, కారు కొనుక్కున్నా ఏడిపే, ఉద్యోగం వచ్చినా ఏడిపే, ఒక చీర కొనుక్కున్నా ఏడిపే. ఏది ఎవరు కొనుక్కున్నా ఏడిపే. కానీ ఈవిడ కొనుక్కుంటే మాత్రం ఎవరికీ తెలియకూడదు, ఎందుకంటే దిష్టి ఎక్కువైపోతుంది. అంత వర్స్ట్ ఫీలోస్ ఉంటారు తెలుసా. ఏడవకండి, కలిగి ఉన్న దాన్ని బట్టి తృప్తిగా బతకండి. దేవుడు నీకు అంతే ఇచ్చాడా, అంతే చాలు ప్రభువా, అంతకంటే నాకేం వద్దు. ఉండడానికి ఇల్లు, కట్టుకోవడానికి బట్టలు, తినడానికి తిండి, పడుకోవడానికి నివాసం చాలు, ఇంతకంటే ఇంకేం కావాలి? నేను ఎప్పుడూ ఒక మాట చెప్తూ ఉంటాను. ఒక వ్యక్తి షూస్ లేవని బాధపడుతున్నాడంట, షూస్ లేవని ఏడుస్తున్నాడంట. రోజు వారి తండ్రి గారితో గొడవ పడుతున్నాడు, నాన్న నాకు షూస్ ఎప్పుడు కొంటావు అని చెప్పి. ఫ్రెండ్స్ అందరూ మంచి నైకీ, ఎడిడాస్ ఇలాంటి షూస్ వేసుకుని వస్తున్నారు. నాకు చూస్తే చెప్పల్స్ తప్ప షూస్ లేవు నాన్న, నాకు షూస్ కావాలి రోజు తండ్రి గారితో గొడవ పెట్టుకోవడం, రోజు ఇంట్లో ఏదో రకమైన ఇబ్బంది తెచ్చిపెట్టడమే. కానీ నాకు రోజున 2 కాళ్ళు లేని వ్యక్తిని చూసిన తర్వాత అర్థమైందంట, ఈ వ్యక్తి కలిగి ఉన్నటువంటి 2 కాళ్ళను బట్టి దేవా నీకు వందనాలయ్యా. నేను నా 2 కాళ్ళకి 2 షూస్లు ఏమైనా బాధపడుతున్నానో, కానీ అసలు అవి వేసుకోవడం 2 కాళ్ళే లేని వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ నాకు 2 కాళ్ళు ఇచ్చావు, నీకు వందనాలయ్యని తృప్తిగా బ్రతకడం మొదలుపెట్టాడంట. ఇది జీవితం అంటే, ఇది సాక్ష్యం అంటే. నువ్వు ఎప్పుడూ కూడా ఆత్మీయతలో వాళ్ళతో వీళ్ళతో పోల్చుకుని వాళ్ళలాగా ఉండాలి, వాళ్ళకంటే ఎదగాలని అనుకోవడం తప్పేం లేదు. కానీ లోక సంబంధమైనటువంటి విషయాలను పట్టుకొని వారిలాగా వీరిలాగా అనుకుంటే సరైన విషయం కాకపోవచ్చేమో. చాలామంది ఉన్నారు అలాంటి స్వభావం కలిగినారు, ఓర్వలేరు, భరించలేరు, అసూయ పడతానే ఉంటారు. అక్కడ ఎవరో పాపం ఏదో 2nd ఫ్లోర్ ఇదే వేసుకుంటున్నారు, 5th ఫ్లోర్ ఇదే వేసుకుంటున్నారు. ఈవిడికి ఏకంగా 3-4 ఫ్లోర్లు ఉంటాయి. కిటికీ కన్నల్లో చూస్తుంటుంది, ఫ్లోర్ వేసేస్తున్నారంట, స్లాబ్ వేసేస్తున్నారంట. పన్నులందరూ చేసేస్తున్నారని చెప్పి లోపల ఉన్న కిటికీ చిన్న కన్న నుంచి చూసేస్తుంటుంది ఆ స్లాబ్ అంతా. బయటికి వెళ్తే మళ్ళీ ఏడుస్తారని లోపల నుంచి ఎంత ఏడిసేస్తూ ఉంటుందో. వాళ్ళు పైపైకి ఇంకా స్లాబ్లు వేసుకుంటూ పోతూ ఉంటారు.
వాళ్ళు నేను సీసీ కెమెరాలు అన్నాను. అందుకే ఎవరో ఏదో స్లాబ్ వేసుకుంటున్నారు, 2వ ఫ్లోర్ 3వ ఫ్లోర్ వేసుకుంటారు, బయటికి వెళ్ళి కూడా చూడదు. చూస్తే ఎక్కడ వాళ్ళు ఏమనుకుంటారని చెప్పి ఈ కిటికీలో నేను చూస్తుంటుంది, ఈ కన్నంలో నుంచి, అమ్మ బాబోయ్ మొత్తం ఎంత పెద్ద స్లాబో, ఎంత పెద్ద స్లాబో, ఎంత పెద్ద స్లాబో, 2వ ఫ్లోర్ 3వ ఫ్లోర్ 4వ ఫ్లోర్ 5వ ఫ్లోర్. నీ రూపాయి ఏమన్నా అడిగారా, నువ్వేమన్నా ఇచ్చావా? హెబ్రీయులకు రాసిన పత్రికలో మాట రాయబడింది, మీరు కలిగి ఉన్న దానిని బట్టి ఏం చేయండి, తృప్తిగా బ్రతకడం మొదలు పెట్టండి. ఉన్నారు అలాంటి స్వభావం కలిగిన వాళ్ళు? ఏడుస్తున్నారా వారిని వీరిని చూసి? ఎదుగుతుంటే వారవలేకపోతున్నారా? నిరంతరం ఉదయం నుంచి రాత్రి పడుకునేంత వరకు కూడా వ్యక్తి యొక్క బాగును బట్టి ఏడవడం అసూయపడమే నీ ప్రధాన స్వభావం అయితే చెప్తున్నాను. నువ్వు చచ్చిపోయి నరకానికి వెళ్ళకపోతే నా దేవుడు అబద్ధికుడైపోతాడు. అంత భయంకరమైన పాపం అది, అంత భయంకరమైన పాపం. కొంతమంది భార్యలు మరీ విడ్డూరంగా ఉంటారు. ఇంకొకసారి పెళ్ళి అయిన తర్వాత మళ్ళీ కాదు కూడదు అంటే కుదురుతుందా? ఇంకంతే, చచ్చిపోయే వరకు కూడా చేసుకున్న వ్యక్తిని భరించాలి. ఆ వ్యక్తి నల్లగా ఉన్నా పొట్టుగా ఉన్నా ఇంకో రకంగా ఉన్నా ఇంక చేయకముందే అందుకే పెళ్లి చూపులు అరేంజ్ చేస్తుంటారు. పెళ్ళి అయిపోయిన తర్వాత మళ్ళీ పెళ్లి చూపులు అంటే బాగుంటుందా? బాగోదు. ఏదైనా పెళ్ళికి ముందే పెళ్లి చూపుల్లో పెళ్లి కొడుకుని చూస్తారు, పెళ్లి చూపుల్లో పెళ్లి కూతురుని చూసుకుంటారు. పెళ్ళి అయిపోయిన తర్వాత చచ్చిపోయే వరకు కూడా రాద్ధాంతం. ఆ రోజు నువ్వు మేకప్ వేసుకుని వచ్చావు, అందంగా కనబడ్డావు, వాస్తవానికి నీ రంగు ఇది కాదు, నువ్వు నెల్లోడు అని నాకు తెలియదు, అనవసరంగా చేసుకున్నా, నెల్లోడని చేసుకున్నా ఫీల్ అవుతుందంట ఒక ఆవిడ. ఈ విధమైనటువంటి ఇబ్బందులు ఎన్ని కనబడట్లేదంటారు? ఇంక నెల్లోడా తెల్లోడా పొట్టోడా పొడుగోడా ఇంకంతా అనవసరం. ఒకసారి ఇంకా 3 ముళ్ళు పడిపోయిన తర్వాత నువ్వు ఇంక ఏదైనా సరే భరించాల్సిందే. కొంతమంది భార్యలు అందరు ఎలా ఉండకపోవచ్చేమో, భర్త నల్లగా ఉంటే వాళ్ళకి నచ్చదు, తెల్లగా ఉండాలి భర్త. మరి ఆ తెల్లగా ఉన్న వాళ్ళని పెళ్లి చేసుకోవచ్చు కదూ. నా భర్త అంటే నలుపు ఎక్కువ ఇష్టం ఉంటుందండి నాకు, కానీ నలుపు చీర కడతానండి నేను. నా జుట్టు మళ్ళీ నల్లగా ఉండాలనే కోరుకుంటానండి, నా కనుగుడ్లు కూడా నల్లగా ఉండాలనే కోరుకుంటాను. నా భర్త మాత్రం నల్లగా ఉండకూడదండి. తెల్ల భర్త అంటే నాకు ఎంత ఇష్టం అండి. మరి ఆ తెల్ల భర్తనే చేసుకోవాల్సింది కదా, మళ్ళీ ఇదేమన్నా మార్చగలవా? భర్తలు అలాగే ఉంటారులే. ఏమండి, ఆ రోజు నేను పెళ్లి చూపుల్లో సరిగ్గా చూడలేదండి బాబు, తెలుపు అనుకుని పెళ్లి చేసుకున్నాను, చామన్ చేయండి బాబు. కొంతమంది అయితే ఈ మధ్యన పెళ్లి చూపుల్లో అన్నీ చెక్ చేసుకోవడంతో పాటుగా జుట్టును కూడా చెక్ చేస్తున్నారంట ఆడవాళ్ళు. ఒకసారి అలా పీకుతున్నారంటే కొత్త ట్రెండింగ్ ఇది. ఎందుకంటే విగ్గులు ఎట్టుకొని వచ్చేస్తున్నారు కాబట్టి పెళ్ళి అయిపోయిన తర్వాత విగ్గని తెలుస్తుంది. ఇంకేం చేస్తావిడి? అలా డివోర్స్లు అయిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు తెలుసా మీకు? నేను మొన్న విన్ని చాలా ఆశ్చర్యపడ్డాను. ఎక్కడ మన స్టేట్ అయితే కాదు, డివోర్స్కి అప్లై చేశారు. అంటే పెళ్లి చూపులప్పుడు జుట్టు ఉంది, పెళ్ళి అయ్యాక జుట్టు ఊడిపోయింది, లేకపోతే విగ్గెట్టుకున్నాడు, ఏంటో మరి. సో కారణాలు నాకు తెలియదు. ఇప్పుడు డైవర్స్కి అప్లై చేశారు, ఇద్దరు విడిపోయారు. అందుకే బీయూ అంటాను, ఒరిజినల్గా ఉండు. నీవుగా ఉండగలిగితే ఎవరిని మోసగించవలసిన అవసరం అనేది ఏమీ లేదు కదా. హంగులు ఆర్భాటాలకు వెళ్ళిపోయి ఏదో సాధించాం అన్నట్టుగా అనిపించవచ్చు, కానీ రేపు రోజున అది బయటపడిన తర్వాత ఇంకెంత భయంకరమైన తీవ్ర ఇబ్బందులు పడే అవకాశాలు ఉన్నాయంటారు. పెళ్ళి అయిపోయిన తర్వాత ఇంక బాగున్నా బాగోకపోయినా భరించాలంతే. ఆ ఎదురింటేనే ఎంత బాగుంటాడో, మహేష్ బాబు గారిలా ఉంటాడు. ఎంత పొడుగాలో ఆవిడని చూసావా, ఎంత బాగా చూసుకుంటాడో. ప్రతి నెల ఏదోడు కొంటాడు చూసావా, అక్కడికి ఇక్కడికి తిప్పుతాడు చూసావా. నువ్వు ఉన్నావు ఎక్కడికే తిప్పవు, ఎప్పుడు ఇంట్లోనే కూర్చుంటావు, ఎందుకు వచ్చిన భర్తవయ్యా. నిజమే, వాడు తిప్పుతాడు, ఎర్రగా ఉంటాడు, పొడుగ్గా ఉంటాడు, అన్నీ బాగానే ఉంటాయి, కానీ వాడికి ఒక 10-20 సెటప్లు కూడా ఉంటాయి. నీ భర్తకు ఆ సెటప్ లేదు, సంతోషించు. నీ భర్త నమ్మకంగా నిన్ను పట్టుకుని బతుకుతున్నాడు, సంతోషించు. అంతేగాని ఆడు తీసుకెళ్తున్నాడు, అవి కొంటాడు ఇవి కొంటాడు, అలాంటి భర్త వచ్చుంటే ఎంత బాగుండు అంటున్నావంటే నీవు పొందుకున్నటువంటి భర్తను బట్టి నీకు అనుగ్రహించినటువంటి దేవుణ్ణి ఏం చేస్తున్నావు అన్నమాట, విమర్శిస్తున్నావు. చాలా తప్పమ్మ అది ఎంత భయంకరమైనటువంటి పాపం. ఇప్పుడు ఒక మనిషికి ఇంకొక సాటైనటువంటి సహకారిని ఇవ్వాలన్నదే దేవుడి ఉద్దేశం. ఇప్పుడు నుంచి తెలుసా, భూమి పునాదులు వేయబడక మునుపు నుంచి కూడా ఎవరితో జతపరచాలన్నది ఆయన రాసేసుకున్నాడు.
అదే నెరవేరుతుంది. నువ్వు అవునన్నా కాదన్నా కుదరదన్నా అదే జరిగి తీరుతుంది. జరిగిన తర్వాత నాకేటి ఇలాంటి భర్త వచ్చాడు, నాకేటి ఇలాంటి భార్య వచ్చింది అని అంటున్నావంటే నీకు అనుగ్రహించినటువంటి దేవుణ్ణి ఏం చేస్తున్నావు అన్నమాట, ప్రశ్నిస్తున్నావు. ఎంత భయంకరమైన పాపంలోకి వెళ్ళిపోయింది చూసారా. ఎప్పుడు కూడా నువ్వు కలుగున్న దాన్ని బట్టి తృప్తిగా బతకగలిగితే అసలు వారిని వీరిని చూసి ఏడవలసిన పని లేనే, చెప్పండి, లేదు. ఉన్నారు ఇక్కడ అలాగే ఎవరన్నానే? మీరు పొందుకున్నటువంటి భర్తను బట్టి ఏమన్నా ఇబ్బంది పడుతున్నారా? ఏదో చిన్న చిన్న లోటుపాటులను బట్టి, చిన్న చిన్న బలహీనతలను బట్టి అలాంటి భర్త అయితే ఎంత బాగుండం, అలాంటి వాడిని చేసుకుని ఉంటే ఎంత బాగుండం, అలాంటి ఇలాంటి వాడిని మాటలు ఇదే రకమైనటువంటి ఇబ్బంది ఒకవేళ నువ్వు పడుతున్నట్టయితే నువ్వు ఖచ్చితంగా దేవుడి తీర్పులోను ఎదుర్కోవలసిన అవసరం ఉంది. భర్త యొక్క విలువ ఎప్పుడు తెలుస్తుంది అంటే చాలామంది భార్యలకి ఆ భర్త దూరం అయిపోయిన తర్వాత. భర్తలు కలిగి ఉన్నటువంటి వ్యక్తుల్ని దగ్గర ఇబ్బంది ఉండదు, కానీ నేను ఎలా అంటున్నానని వేరేగా అనుకోకండి. భర్తలను పోగొట్టుకొని ఒంటరి జీవితాన్ని అనుభవిస్తూ లోకంలో విధవా అనేటువంటి పేరుని సంపాదించినటువంటి ఆడవారి దగ్గరికి వెళ్ళి అడగండి భర్త యొక్క విలువేంటో. భర్తలు కలిగి ఉన్నటువంటి వ్యక్తులకి భర్త అంటే విలువ ఉండదు, ఆ వ్యక్తి పోయిన తర్వాత విలువ తెలుస్తుంది. భర్తలను పోగొట్టుకున్న స్త్రీల దగ్గరికి వెళ్ళి, తల్లుల దగ్గరికి వెళ్ళి భర్త లేకపోవడం అనేటువంటిది మీ జీవితంలో ఎంత నష్టాన్ని ఇచ్చిందంటే భర్త యొక్క విలువ స్పష్టంగా వాళ్ళు మీకు నేర్పిస్తారు. కొంతమంది దరిద్రులు అందరు ఎలాగ ఉంటారని నేను అనట్లేదు. ఎప్పుడు తిట్టడమే, భర్తను ఎప్పుడు తిట్టడమే. నీ వల్ల నాకు ఏం ఉపయోగం ఉంది, నిన్ను చేసుకుని ఏం బాగుపడ్డానో, నీ వల్ల నాకు ఏం కలిసి వచ్చింది, నీ వల్ల అది అంటే ఎంత ఫూలిష్గా మీరు బిహేవ్ చేస్తున్నారు దేవుని ఎదురు ఒకసారి ఆలోచించేయండి. ఇప్పుడు కొంతమంది ఉన్నారు నా తల్లి సమానులు, తండ్రులను పోగొట్టుకుని ఒంటరిగా బ్రతుకుతున్నటువంటి వ్యక్తులు చాలామంది ఉన్నారు. ఏమ్మా భర్త యొక్క విలువ మీకు తెలిసిందా లేదా? ఏ తాగుబోతాడో, ఏ తిరుగుబోతాడో, ఎవడో ఒకడో ఆ బతిక మంచం మీద పడున్నా బాగుంటుందండి పూర్తిగా పోయేదానికంటేనే. ఎప్పుడు భర్తలకి పేర్లు పెట్టకండి, భార్యలకి పేర్లు పెట్టకండి. మాటలు భర్తలో ఉన్న లోపాన్ని చూపిస్తూ, భర్తని తిడుతూ, నీ వల్ల నాకు ఏ ప్రయోజనం ఉంది, నిన్ను పెళ్లి చేసుకుని ఏం సంపాదించాను, ఏం సాధించాను, నువ్వు పెళ్లి చేసుకున్న దగ్గర నుంచి దరిద్రాన్ని అనుభవిస్తున్నాను కదా, నీ వల్ల నాకు లాభం ఏముంది అంటే దాని అర్థం ఏంటి తెలుసా? దేవుడిచ్చిన భర్త దూరం అయిపోతాడేమో. ఒకవేళ దేవుడు ఆ భర్తను తీసేస్తే అప్పుడు ఏడిద్ది, కానీ ప్రభువా నా భర్త నాకు తిరిగి వెనక్కిచ్చేనైనా, నా భర్తను తిరిగి నా చేతికి ఇచ్చే, అప్పుడు మళ్ళీ ఇస్తాడా? మళ్ళీ ఇస్తాడా? ఏమన్నానే ఎప్పుడు నీ దరిద్రం 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 అనుకుంటుంటే ఇంకెప్పుడు దరిద్రమే ఆ ఇంట్లో. ఎప్పుడు ఏదో కష్టపడుతున్నాడు, 4 రూపాయలు ఏదో తీసుకుని వస్తున్నాడు, హ్యాపీగా వెళ్ళిపోతుంది కదా జీవితం. ఇంకంతకంటే ఏంటి, ఇంకంతకంటే ఏం కావాలి చెప్పండి? భర్తలను కోల్పోయినటువంటి వ్యక్తుల దగ్గరికి వెళ్ళి అడగండి భర్త యొక్క విలువ, మీకు అర్థవంతంగా వారు తప్పక తెలియజేస్తారు. కలిగి ఉన్న దాన్ని బట్టి తృప్తిగా బ్రతకడం నేర్చుకోండి. అది భర్త అయినా, భార్య అయినా, ఇల్లు అయినా, ఉద్యోగమైనా, ఐశ్వర్యమైనా, అందమైన, ఇంకోటి ఏదేమైనా సరే. ఇలా అంటున్నానని ఏమనుకోకండి, ఎఫెక్ట్ తీసుకోకండి, తప్పుగా తీసుకోకండి. జుట్టు తెల్లగా అయిపోతుందని ఫీల్ అయిపోతున్నారంట, తెల్లగా అయిపోతుందని. మరి తెల్లగా అవ్వకపోతే వయసు పెరిగి కొలితే నల్లగా అయిపోద్దా? జుట్టు తెల్లబడిపోతుంది, జుట్టు తెల్లబడిపోతుందని ఏడుతున్నారంట. వాళ్ళు చూడు జుట్టు ఎంత నల్లగా ఉందో, ఎంత బాగుందో, ఎంత పొడుగుందో, ఎంత లావుగా ఉందో. ఇదొక దరిద్రమైన ఏడుపు. ఉన్న జుట్టు అంతా ఊడిపోయింది, ఉన్న జుట్టంతా అవి ఇవి రాసి మొత్తానికి పాడు చేసుకుని, అయ్యి బాబాయ్ అంత పొడుగుందంటే జడ, రేపుడికి మొత్తం సగం అయిపోద్ది జడ. ఈవిడ కళ్ళు పడిన వెంటనే మొత్తం జుట్టు అంతా రాలిపోవడం మొదలు పెడుతుంది. అయ్యి ఎంత లావు ఉందండి బాబోయ్ జడ, మన పేరు నేను చెప్పనులే, అయ్యో బాబోయ్ ఎంత లావో, ఈటరా బాబు పాము అనుకున్నాను నేను, జడంట. అయిపోయామ్మా నువ్వు తల్లి, నీ జుట్టు రాలిపోవడం రేపు నుంచి మొదలైపోతుంది, సరైన కళ్ళల్లో పడిపోయావు అనుకున్నాను నేను. ఎందుకు వచ్చింది? నల్లగా ఉంటే ఏడుపు జుట్టు,
వీడి తెల్లగా లేకపోతే వీడి తెల్లగా జుట్టు ఉందని. నీకు విషయం తెలుసా, ఆ 4 ఎంటుకలు కూడా లేని వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడుగు, ఆ తెల్ల జుట్టు యొక్క విలువ ఏంటో తెలియజేస్తారు నీకు. ఆ 4 ఎంటుకలు కూడా లేకుండా లింగు అంటే తిరుగుతుంటారు చూడండి, అది ఇది పెట్టుకుని వాళ్ళ దగ్గరికి వెళ్ళి, బాసు నాకు తెల్లగా జుట్టు అయిపోతుందని చాలా ఇబ్బంది పడుతున్నాను అంటే, ఓరి బాబా ఆ జుట్టు ఏదో నాకు ఇచ్చారా బాబా, 4 ఎంటుకలు నీకు ఇచ్చేస్తానంటాడు. తెలుసా, నిజంగా చెప్తున్నాను. అది నేను ఇన్ జనరల్, అవునా కాదు తమ్ముడు, నువ్వు ఎప్పుడన్నా ఫీల్ అవ్వ నెల జుట్టాలను చూసి? నేను ఎప్పుడు ఫీల్ అవ్వలాగా. నాకు బట్టతల రాదో అది ఖచ్చితం, నాకు బట్టతల కాదు. ఎందుకంటే వెనకాల వాళ్ళు ఎవరికి కూడా లేదు. నేను స్ట్రైట్నింగ్లు యూత్లో 10 సిట్టింగ్లు చేశాను. పలచబడిపోవడం చూసి ఇప్పుడు జుట్టు బాగా, అంటే మామూలుగానే సిల్కీ హెయిర్ నాది, ఇంకా సిల్కీ అయిపోయింది. ఇప్పుడు బాగా ఒత్తిగా ఇలాగ నీగ్రోవల్లాగా అయిపోయిన జుట్టుని చూసి, అయ్య బాబా జుట్టు ఉంటే అంత బాగున్నాయినా అని అనుకునేవాడిని నేను, పలచబడిపోతుందని. అప్పుడు దేవుడు అన్నాడు, ఒరే ఆ 4 ఎంటుకల్లాగా ఏడ్చే వాళ్ళు చాలామంది ఉన్నారా బాబు, ఆ సిల్కీ హెయిర్ కావాలని ఏడుతుంటారు చాలామంది, నీకేమో ఆ ఉంగరాల జుట్టు కావాలని ఏడుతున్నా బుద్ధిహీనుడా అన్నాడు దేవుడు. సిల్కీ హెయిర్ అంట అదేంటో తెలియదు. సిల్కీ హెయిర్ ఉన్న వాళ్ళకేమో సిల్కీ హెయిర్ నచ్చదు, కర్లీ హెయిర్ ఉన్న వాళ్ళకేమో కర్లీ హెయిర్ నచ్చదు. కర్లీ హెయిర్ ఉన్న వాళ్ళు ఏమో సిల్కీ హెయిర్ కావాలంటారు, సిల్కీ హెయిర్ ఉన్న వాళ్ళు ఏమో కర్లీ హెయిర్ కావాలంటారు. అదేటో తెలియదు. కానీ దేవుడిచ్చింది ఎవరికీ నచ్చదేటండి, ఏది నచ్చదు, ఒకటి కాదు రెండు కాదు. ఇప్పుడు కర్లీ హెయిర్ ఉంది, దాన్ని స్ట్రైట్నింగ్ చేయించుకుంటుంది ఇవిడి, మొత్తం స్ట్రైట్నింగ్ ఎలా ఉంటుంది, ఆ జపాన్ దానిలాగో కొరియా దానిలాగో ఉంటుంది, ఇలా మొహం దాన్ని బడి మొత్తం జుట్టు అంతా అయిపోయి, అయ్యి బాబాయ్ మళ్ళీ తిరిగి నా ఉంగరాల జుట్టు ఇచ్చాడు, ఇంక రాదమ్మా ఉంగరాల జుట్టు, అది ఇంకొక 2-3 సంవత్సరాలు అయితేనే కానీ ఇంక రాదంటాడు ఆయన. అప్పుడు ఏం చేస్తావు? నేను అందుకే అంటున్నాను కదా, జుట్టు లేదని బాధపడకండి, జుట్టు ఊడిపోతుందని అసలు బాధపడకండి. కనీసం నీకు ఆ 4 ఎంటుకలు అన్నా ఉన్నాయి, కొంతమందికి ఆ 4 ఎంటుకలు కూడా లేవు. అలాంటి వాళ్ళని చూసుకుంటే మన జీవితం ఎంత బాగుందో మనకు అర్థమవుతుంది. అలాంటి వాళ్ళతో కంపేర్ చేసుకోం మనం. మహేష్ బాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, ప్రభాస్ గారితో మనం కంపేర్ చేసుకుంటే మనం ఎప్పుడు కూడా సుంచి పిల్లల్లాగే కనబడతాం వాళ్ళ ముందు. ఎందుకంటే వాళ్ళు ఎలా ఉంటారు, మనం ఎలా ఉంటాం. మనం ఉన్నదాన్ని బట్టి తృప్తిగా ఉంటే మహేష్లా అవ్వాలి, ప్రభాస్లా అవ్వాలి, పవన్ కళ్యాణ్లాగా అవ్వాలి అని ఎందుకు అనుకుంటారు చెప్పండి ఒకడు? అవునంటారా కాదంటారా? కాబట్టి అసూయ, ఎదుటివారిని చూసి ఏడవడం, ఎదుటివాడి యొక్క ఎదుగుదల చూసి ఓర్వలేకపోవడం కూడా మహాభయంకరమైన పాపమే. మహాభయంకరమైన పాపం. నేనైతే ఎప్పుడు జీవితంలో ఎప్పుడు అలా ఏడవడానికి నేను ఎప్పుడు కూడా ఇష్టపడలేదు. ఉంటే ఉన్నాం అంతే. మనకంటే లేనోళ్ళు చాలామంది ఉన్నారు. దేవుడు మనకి ఒక స్టేజ్ ఇచ్చాడు, ఒక లెవెల్ ఉంది, ఒక డిగ్నిటీ ఉంది, అన్నీ ఇచ్చాడు చాలు అందరితో. అంతేగాని వాళ్ళని చూసి వాళ్ళలాగా అయిపోవాలి, వాళ్ళ పేరు సంపాదించేయాలి, అదేమి లేదు. ఎవరిని ఎప్పుడు దేవుడు ఎలా వాడుకోవాలో, దేవుడు ఎవరికి ఎంత ఇవ్వాలో ఆయనకి బాగా తెలుసు. అంతేగాని చూసి ఎప్పుడూ ఒకరిని బట్టి ఏం చేయకండి, ఏడవకండి. ఎప్పుడో ఒక వ్యక్తి ఒక ఎదుగుదలను చూసి ఇబ్బంది పడకండి. నేను ఎందుకు చెప్తున్నాను అర్థం చేసుకోండి. నాలో లేనిది మీలో ఉండడం అనేది నాకు నచ్చని విషయం కాబట్టి చెప్తున్నాను. ఎప్పుడు ఏడవకండి. చాలా భయంకరమైన పాపం అమ్మ, చెప్తున్నానమ్మ మీకు, మళ్ళీ చెప్తున్నాను. సాతానుగాడు పరలోకంలో నుంచి త్రోసివేయబడ్డానికి కారణం ఏంటో తెలుసా? చెప్పండి, కారణం ఏంటి? సాతానుగాడు పరలోకం నుంచి త్రోసివేయబడ్డానికి కారణం ఏంటో తెలుసా? చెప్పనా? తృప్తిగా ఉండలేకపోయాడు. దేవుడు సృష్టిలో అన్నిటికంటే కూడా అందంగా తయారు చేశాడు సాతాన్ని, ఆ కేరేబుని. రాళ్లతో ముత్యములతో అలంకరింపబడినటువంటి కేరేబు మహా అందగాడు. ఓ మాటలో చెప్పాలంటే, శారీరకంగా చెప్పాలంటే క్రీస్తు కంటే చాలా అందంగా కనబడి ఉండొచ్చు నాకు తెలిసి. దాంతో తృప్తిగా బతకలేకపోయాడు. దేవుళ్ళో ఉన్నటువంటి దేవుడు పొందుకునే మహిమ కావాలనుకున్నాడు. ఏం చేయబడ్డాడో తెలుసా? త్రోసివేయబడ్డాడో. పరలోకంలో ఉన్న ప్రధాన కేరేబునే తృప్తిగా బ్రతకడం చేత కాకపోతే తోసేసిన దేవుడు, ఆ దేవుని నమ్ముకొని బాప్తీసం పొందుకొని దేవుని మూలంగా బ్రతుకుతున్నటువంటి నీ జీవితాన్ని బట్టి తృప్తిగా బతకలేకపోతున్నావంటే నిన్ను ఎక్కడ తోస్తాడు? పరలోకానిక? ప్రధాన కేరేబుకే దిక్కు లేదు. నువ్వెంత నేనెంత. అసూయ
అంత పెద్ద పాపం, చాలా పెద్ద పాపం. నేను అంటాను, ఈరోజు వరకు మాట్లాడుకున్నటువంటి 7 పాపాల్లో ఫస్ట్ ర్యాంక్ దేనికి ఇస్తారండి పాస్టర్ గారు అంటే అసూయకి ఇస్తాను. తృప్తిగా బ్రతకలేకపోవడానికి ఇస్తాను. రెండో పాపం నేను రేపు చెప్తాను, మీకు అర్థమవుతుంది. అంత పెద్ద పాపం, సాతానును సైతం త్రోసివేయడానికి ప్రేరేపించిన పాపం, తృప్తిగా బ్రతకలేకపోవడం. అసూయ పరులు నరకంలో మండుతూనే ఉంటారు యుగ యుగాలు. మళ్ళీ చెప్తున్నాను, నరకంలో ఖచ్చితంగా పడద్రోయబడతారు వాళ్ళు. నీ స్వభావం ఒకవేళ ఆ విధమైన స్వభావం అయితే వీలైనంత త్వరగా మారడానికి ప్రయత్నం చేయి, లేదంటే మాత్రం నువ్వు సంఘంలోనే ఎత్తబడవో, చచ్చిపోతే దేవుని రాజ్యానికి కూడా వెళ్ళవు. అంత పాపం అది. నేను మళ్ళీ చెప్తున్నాను, ఎంత గొంతు చించుకొని నేను చెప్తున్నానంటే ఎంత పెద్ద పాపమో మీరు అర్థం చేసుకోండి. లూసిఫర్ లేదంటే హల్లేల్ అనేటువంటి పేరుతో పిలువబడినటువంటి ఆ సాతాను త్రోసి వేయబడ్డానికి గల కారణం, వాడు కలిగి ఉన్న దానిని బట్టి హ్యాపీగా ఉండలేకపోయాడు. ఏం తక్కువ చేశాడు రా బాబు నా దేవుడు, అందరికీ మించిన అందాన్ని ఇచ్చాడు, అందరికీ మించిన స్థాయిని ఇచ్చాడు, అందరికంటే ఇంచుమించుకు గొప్ప గౌరవాన్ని ఇచ్చాడు, చాలా వాటి మీద నాకు అధికారం ఇచ్చాడు, అన్నిటికీ మించి సర్వశక్తిమంతుడైనటువంటి దేవుని ఎదుట నిలిచే భాగ్యాన్ని ఇచ్చాడు, ఇంకెంతకంటే నాకు ఏం కావాలరా అని అనుకోవాలి. అసలు వాస్తవానికి వాడు ఏమనుకున్నాడు తెలిసి, ఎన్ని ఇచ్చినా సరే సరిపోలేదు అడికి. అందుకే కొలస్సీలకు రాసిన పత్రికలో ఉంటుంది దురాశ. చదువుతారు ఒకసారి తీయండి. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము చదవండి ఒకసారి. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము. మీకు అన్ని నేను ఎందుకు వచనాలు చూపిస్తానంటే, ఏదో హేమన్ బాబు గారు చెప్తున్నారు కానీ వాక్యంలో ఉందా లేదా అనే డౌట్ వాడు పుట్టిస్తాడు కనుక. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం, కావున భూమి మీద ఉన్న మీ అవయవములను అనగా జారత్వమును, అపవిత్రతను, కామతురతను, దురాశను ఏం చేయండి? చంపేయండి. ఉంటుందనే కదా దాని అర్థం. దురాశ దుఃఖానికి మా అమ్మమ్మ గారు నాకు చిన్నతనంలో నేర్పించిన గొప్ప కథ దురాశ గురించి. దురాశ అంటే ఏంటి? దురాశ అంటే ఏంటి? ఇంకా సంపాదించేయాలి, వాళ్ళల్లాగా చేసేయాలి, వీళ్ళల్లాగా బతికేయాలి, వాళ్ళల్లాగా కట్టేయాలి, వాళ్ళలాంటి స్టేజ్కి వెళ్ళిపోవాలి. అంటే ఉన్నదాన్ని బట్టి ఎప్పుడు ఆ పని చేయకండి. పరిశుద్ధంగా బతుకు, నమ్మకంగా బతుకు, ఏ లోటుపాట్లు లేకుండా బతుకు. దేవుడు తగిన కాలమునందు నీకు ఎంత ఇవ్వాలో, ఎలా లేపాలో అంత లేపి ఆ స్టేజ్లో నిలవబెడతాడు. కొంతమందికి దేవుడు ఎందుకు ఇవ్వడంటే, ఇస్తే నువ్వు దేవుడు దూరం అయిపోతావని తెలుసు, ఇస్తే లేని గర్వం వస్తుందని తెలుసు. అందుకే కొంతమందికి ముక్కొంకరో చెవు వంకరో ఏదోటి పెడతాడు దేవుడు, అన్నీ పెర్ఫెక్ట్గా ఇవ్వడు కొంతమందికి. ఎందుకనంటే ఆ ఒక్కటి కూడా పెర్ఫెక్ట్గా ఇచ్చేస్తే భూమి మీద నిలబడరని సాతానుగాళ్ళలాగే ఏదో లోటు. కానీ మనం ఏమనుకుంటాం, అన్నీ బాగా దేవుడు చేశారు కానీ ఆ ముక్కు ఒకటేనండి కొంచెం సూదిగా వచ్చి ఉంటే బాగుండండి అని ఏడుస్తూ ఉంటాం. ఆ కొంచెం సూదిగా కానీ వచ్చి ఉండుంటే నువ్వు దేవుడు అక్కర్లేదు, 100 మంది వెనకాల లైన్లో పెడేద్ది వాడికి. ఎంత పాపాన్ని మూట కొట్టుకున్న వ్యక్తి అయిపోతావు. దేవుడు ఏది ఇచ్చినా, కళ్ళైనా, జుట్టైనా, ముక్కైనా, అందమైన రంగైనా, ఏదైనా ఒక వ్యక్తి దేవుని మూలంగా పొందుకున్న ఏదైనా సరే దానికి వెనకాల చాలా అర్థం ఉంటుంది. నల్లగా ఉన్నానని బాధపడకండి, పొట్టుగా ఉన్నానని బాధపడకండి. ఎందుకు ఇచ్చాడు అన్నది దేవునికే తెలుసు. దాని వెనకాల మేలు ఉంది, దాని వెనకాల మేలు ఉంది. చాలామంది ఉంటారు తల్లిదండ్రుల్లో, నాకు చిరాకు వచ్చేస్తుంటుందండి బాబు వాళ్ళని చూసి. చిరాకులో నెంబర్ 1 చిరాకు. రే వాళ్ళని చూసి వీళ్ళని చూసి నేర్చుకోరా, వాడు చూడరా ఎంత బాగున్నాడో, వాడు చూడరా ఉద్యోగం చేస్తున్నాడు, వాడు చూడరా రోజు రోజుకి పైకి ఎదుగుతున్నాడు అనే మాట పిల్లలు భరించలేరు. మీరు ఎన్ని కొట్టినా ఎన్ని తిట్టినా పిల్లలు భరించగలరు, కానీ వాళ్ళ ఉండు వీళ్ళ ఉండు అంటే మాత్రం పిల్లలు సహించలేరు. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు సహించలేరు. ఆ విధంగా ఎప్పుడు ఎవరితోని కంపేర్ చేసి మాట్లాడకండి, పిల్లలు సహించలేరు. నేను గమనించాను కాబట్టి చెప్తున్నాను.
ఎందుకంటే వాడు ఎలాంటి వాడు వీడికి బాగా తెలుసు. కానీ వాళ్ళలో ఉన్న గొప్పతనం మాత్రమే కనబడుతుంది, వాళ్ళలో చెడు వీళ్ళకి తెలియదు కనుక అలా కంపేర్ చేస్తున్నవాడు పిల్లలు భరించలేకపోతుంటారు. నీకు కలిగి ఉన్నటువంటి బిడ్డలను బట్టి ఆనందించు. ఉద్యోగం వస్తుంది, వచ్చే సమయంలో వస్తుంది. బాగుపడతాడు, బాగుపడేటువంటి సమయంలో బాగుపడతాడు. పెళ్లి చేసుకుంటాడు, దేవుడు తగిన కాలం నందు పెళ్లి చేస్తాడు. అంతేగాని ఇదేం బతుకురాని ఇది ఎలాగైపోయింది, అలాంటి బతుకైపోయింది, వాళ్ళు ఇలా చూడండిరా, వీళ్ళ చూడండిరా, అది చూడండి, ఇది చూడండి అని చెప్పి ఎప్పుడు ఏడవకండి. 2 చేతులు 2 కాళ్ళు కూడా పనిచేయకుండా ఫిజికల్గా డిజేబుల్ అయిపోయినటువంటి స్పెషల్లీ ఏబుల్డ్ పర్సన్స్ ఉంటారు. తెలుసా మీకు? తెలుసా? వాళ్ళ అన్నం కూడా తినలేరు, కనీసం టాయిలెట్స్ కూడా వెళ్ళలేరు. ఆ తల్లిదండ్రులు అలా ఎత్తుకొని బాత్రూంలో తీసుకుని వెళ్ళి స్నానాలు చేయించి, తినిపించి, బట్టలు వేసి ఎంత ఇబ్బంది పడుతుంటారు తెలుసా? ఆ పిల్లల్లా నీ పిల్లోడు పుట్టలేదని ఆనందించి, అలాంటి పిల్లోడు దేవుడు నాకు అందించలేదయ్యా, నీకు వందనాలయ్యా అని ఆనందించి. అంతేగాని నా పిల్లోడు తాగుతాడండి, నా పిల్లోళ్ళ బలహీనత ఉందండి, ఉద్యోగం చేయడండి, సద్యోగం చేయడండి, ఎప్పుడు ఖాళీగా తిరుగుతుంటాడండి, ఆ ఏడుపు మంచిది కాదు. ఆ చేయడానికి, బతకడానికి ఇంకా నీకు 2-3 కాళ్ళు ఉన్నాయి, కాళ్ళు చేతులు ఉన్నాయి. కనీసం ఆ కాళ్ళు చేతులు లేని వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇంకా కాళ్ళు ఇంకేమనాలి దేవుణ్ణి? ఏమంటారు దాన్ని? మర్చిపోయాను. ఏమంటారు దాన్ని? ప్రాబ్లంని, స్పెషల్ లేబుల్ని, ఆటిజం పిల్లలు. వాళ్ళు ఎంత వయసు పెరిగినా సరే వారి మైండ్ మెచ్యూర్ అది పెరగదు పాపం. చిన్నపిల్లలాగే బిహేవ్ చేస్తుంటారు, ఏం చేస్తున్నారో కూడా తెలియదు. అలాంటి పిల్లని కానీ దేవుడికి ఇచ్చుంటే అప్పుడు నీకు విలువ అర్థమవుతుందేమో. మారతారులే, మారే టైంలో మారతారు, సంపాదించే టైంలో సంపాదిస్తారు, కట్టుకోవలసిన టైంలో కట్టుకుంటారు. ఈ లోపల ఎందుకు వీళ్ళని చూసి నువ్వు వాళ్ళతో పోల్చుకుంటే దేనికన్నా పని చేస్తావరా? బుద్ధిహీనుడా, గిద్దిహీనుడా. నువ్వు ఎవరితో కంపేర్ చేసుకోవాలో తెలుసా? కనీసం ఆ 2 కాళ్ళు 2 చేతులు కూడా లేకుండా మంచం మీద పూర్తిగా పడిపోయినటువంటి వ్యక్తులను చూసి కంపేర్ చేసుకుంటే ఆ పిల్లోడిని బట్టి నీకు ఎంత గొప్పగా అనిపిస్తుంది అంటే అంత గొప్పగా అనిపిస్తుంది. ఇలా కంపేర్ చేసుకోండమ్మా. నేను ఎప్పుడు కూడా నీ జీవితం బాగుంది, నా జీవితానికి ఏంటి, నేను హ్యాపీగా ఉన్నాను అని ఎప్పుడు అనిపిస్తుంది అంటే, ఎలా నేర్చుకోవాలంటే, నీకంటే దరిద్రతను, నీకంటే భయంకరమైన ఇబ్బందుల్ని చూస్తున్నటువంటి వారు, అనుభవిస్తున్నటువంటి వ్యక్తులతో కంపేర్ చేసుకో. అప్పుడు నీ జీవితం చాలా బాగా కనబడుతుంది. ఒక మాటలో చెప్పాలంటే, రోడ్డు మీద అడుక్కునేటువంటి వ్యక్తులు ఉంటారు చూడండి, ఆ వ్యక్తులతో కంపేర్ చేసుకుంటే నువ్వు ఎంత రిచెస్ట్ ఫెలోవో, నువ్వు ఎంత గొప్పదానవో నీకు అర్థమవుద్ది. అంతేగా నీకంటే గొప్పలను చూసుకొని కంపేర్ చేసుకున్నంతకాలం నీ జీవితం ఎప్పుడు చిన్నగానే కనబడుతుంది. మళ్ళీ చెప్తున్నాను ఈ మాట. నీకంటే అన్ని విషయాల్లో కూడా తక్కువగా ఉన్నటువంటి వ్యక్తులతో కంపేర్ చేసుకో. అప్పుడు నీ జీవితం నీకు ఎంత గొప్పగా కనబడుతుందో అర్థం చేసుకుంది. కానీ అంతేగాని నీకంటే గొప్ప వాళ్ళతో తిరిగి నీకంటే గొప్ప వాళ్ళని చూస్తానని చెప్పి నీ జీవితం చిన్నగానే కనబడుతుంది. అందుకే దేవుడు అన్నాడు కదా, నీకు తగినటువంటి వ్యక్తులతో నువ్వు సహవాసం చేయి. నువ్వు అలా చెయ్యు. నువ్వేమో లక్షాధికారివి, నీకేమో కోటీశ్వర్లు అందరూ ఫ్రెండ్స్ ఉండొచ్చు, తప్పులేదు. మరి వాళ్ళతో తిరుగుతున్నప్పుడు లక్షాధికారి నువ్వు ఫీల్ అవుతావు. వాళ్ళలాగా ఎప్పుడు కోట్లు సంపాదిస్తాను వాళ్ళకేంటి అని అసూయపడుతుంది. నీ సహవాసానికి అడ్జాలంటేనప్పుడు అంతే కదండి దాని అర్థం. నేనైతే ఈ సలహా ఇవ్వగలను ఖచ్చితంగా. నీకంటే దీనదశ, నీకంటే దరిద్రత, నీకంటే దౌర్భాగ్య స్థితిలో ఉన్నటువంటి వ్యక్తులతో నువ్వు ఎప్పుడైతే పోల్చుకుంటావో నీ జీవితం నీకు చాలా గొప్పగా కనబడుతుంది. నీకంటే అన్ని విషయాల్లో కూడా గొప్పగా ఉన్నటువంటి వ్యక్తులతో పోల్చుకున్నంత కాలము నీ జీవితం నీకు సాటిస్ఫాక్షన్ ఇవ్వదు, నువ్వు తృప్తిగా బ్రతకలేవు. మళ్ళీ చెప్తున్నాను మాట. ఏదో ఇచ్చాడు, మంచి చీరలు ఇచ్చాడు, ఆ చీరలు కట్టుకొని ఉండొచ్చు కదా. అయ్యి బాబాయ్ 10,000 అంటే చీర, 5,000 అంటే ఓన్లే అలా కొనుక్కోగలిగే స్తోమత ఇచ్చాడు దేవుడు. ఆ సమృద్ధి ఇచ్చాడు దేవుడు. కష్టపడే భర్త, వ్యాపారం, వ్యవసాయం, ఉద్యోగం ఏదో ఒకటి అంత వాళ్ళకి ఇచ్చిన దానిలో వాళ్ళు అలా బతుకుతున్నారు. నీకు ఇచ్చిన దానిలో నువ్వు బతుకు. అంతేగాని ఒక మంచి చీర ఎవరన్నా కొనుక్కున్నారనుకోండి, ఇంకొంటుందండి ఇక్కడ మొత్తం ఏడుపుతో ఆ చీర అంతా ఏం చేసేది ఆవిడ తడిపేస్తుంది. ఎంత బాగుందండి నువ్వు కొనుక్కో ఉంటే. అంతేగాని వాళ్ళని చూసి వీళ్ళు చూసి ఆడటం ఎందుకు? మంచిది కాదమ్మా అది. నేను ఎందుకు చెప్తున్నా అర్థం చేసుకోండి. నేను ఎందుకు చెప్తున్నాననే మాట కంటే కూడా దేవుడు చాలా ప్రేమిస్తున్నాడు ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తుల్ని, చూస్తున్న వ్యక్తుల్ని. ఆ లోపాలు
ఆ బలహీనతల నుంచి మిమ్మల్ని విడిపించడానికి ఆయన చాలా ప్రయాసపడుతున్నాడు. నేనైతే గమనించాను, చాలా ప్రయాసపడుతున్నాడు. అంటే మీరు చనిపోయేంత వరకు కూడా తెలియదు నరకంలో ఉండడానికి కారణం. అలాంటి కారణాలు మీకు తెలియకుండా మీలో పాతుకుపోయినవి ఉన్నాయి కనుక, అమ్మ ఈ పాపం వల్ల నువ్వు నరకానికి వెళ్ళిపోతున్నావు, అర్జెంటుగా పాపాన్ని విడిచిపెట్టాయని చెప్పి చెప్పడానికి ఆయన ఎంత తాపత్రయపడుతున్నాడో, ఎంత ప్రయాసపడుతున్నాడో ఈ 6 సెషన్స్ నుంచి నేను గమనిస్తున్నాను. ఎంత తాపత్రయపడుతున్నాడు ఆయన. ఎప్పుడు ఏడకండరా బాబు, ఏడకండరా బాబు, ఏడకండరా బాబు, అసూయ పడకండరా, నువ్వు కలిగి ఉన్న దాన్ని బట్టి హ్యాపీగా బతకండరా. ఇది నేను చెప్తాను దీనికి ఈరోజు చెప్పమంటే. జగపతి బాబు గారు ఎంతమంది తెలుసు? జగపతి బాబు గారు తెలుసా? జగపతి బాబు గారు మాకు తెలియదు అన్న వాళ్ళు ఎవరో ఏముండరు. ఒకప్పుడు ఆయన మంచి గొప్ప ఎవర్ గ్రీన్ హీరో. మన కాకినాడలో ఆయన ఫ్యాన్స్ ఏకంగా బస్ స్టాపే కట్టారు. జగపతి బాబు గారి పేరు మీద బస్ స్టాపే ఆయన యొక్క అభిమానులు. మంచి యాక్టర్, మంచి డైలాగ్ డెలివరీ చేయగలిగే వ్యక్తి, అన్ని క్యారెక్టర్స్ కూడా చక్కగా ఇమిడిపోయేటువంటి వ్యక్తి ఆయన. అంటే నేను సినిమా యాక్టర్ని తీసుకుని వచ్చినందుకు తప్పుగా తీసుకోకండి. ఆయన నుంచి ఎంత అద్భుతమైన విషయాన్ని నేర్చుకోవచ్చో చూడండి. 2 వ్యక్తులు అన్నా కదా, అందులో ఒకడు సాతాను, 2 జగపతి బాబు గారే. జగపతి బాబు గారిని ఒకానొక సందర్భంలో ఒక వ్యక్తి, ఒక మీడియా ఛానల్ వారు ఇంటర్వ్యూ చేస్తుంటే ఆ మాటలో మాట్లాడేటువంటి ఆ సరళిలో ఆయన అన్నటువంటి మాట నాకు చాలా ఇష్టమైంది. ఆ మాట ఏమన్నారంటే, డబ్బంత డేంజరస్ డిసీజ్, డబ్బంత భయంకరమైన వ్యాధి ఏదీ లేదండి. అంటే మీకు డబ్బు అవసరం లేదండి అనేసాడు జగపతి బాబు గారు. నాకెందుకు అవసరం లేదు, నాకు డబ్బులు అవసరం. అయితే నేను ఒక సర్టెన్ లిమిట్ అనుకున్నాను. ఎంత అని అడిగితే చెప్పేశాడు. ఆయన ఓపెన్గా మాట్లాడే వ్యక్తి జగపతి బాబు గారు. ఓపెన్గా మాట్లాడే వ్యక్తి ఒకేసారి ఫాలో అయిపోయింది. ఆయన ఇండస్ట్రీలో ఆయన ఛాన్సెస్ లేక ఫాలో అయిపోయారు. ఇంకా సినిమా ఛాన్సెస్ లేవు ఆయనకి, అవకాశాలు లేక ఇంట్లో ఒంటరిగా ఉంటూ చాలా ఇబ్బంది పడుతూ ఉండేవాడంట. బయట గేట్ దగ్గర లోపల బయటికి వెళ్ళిపోయి లాన్లో ఆ గేట్ ఉంటుంది కదా, ఆ గేట్ దగ్గర నడుస్తూ ఉండేవాడంట ఉదయం సాయంత్రం అని. ఏ ప్రొడ్యూసర్ అయినా లేకపోతే ఏ డైరెక్టర్ అయినా ఎవరైనా వచ్చి బాబు నీకు ఛాన్స్ ఉంది సినిమాలో చేస్తావని చెప్పి అడుగుతారేమో అని చాలా అవకాశాల కోసం వెతుకుతూ ఉండేవాడంట. అంత కనిపెట్టుకుంటా చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోయి ఒంటరి జీవితాన్ని అనుభవిస్తూ నలగ కొట్టబడుతున్నటువంటి సమయంలో మన దైవ జనరల్ ప్రసన్న గారి చిన్నాన్న వాళ్ళ ఇంటికి వెళ్ళి సార్ మీరు అలా ఉంటే కుదరదండి, మీతో నేను ఒక ఫోటోషూట్ చేస్తానని చెప్పి వీళ్ళు చిన్నాన్న ప్రసన్న గారి చిన్నాన్న ఇంటికి వెళ్ళి ఆయన బ్రతిమాలి ఫోటోషూట్ ఎందుకు వద్దులే అంటే, లేదు సార్ ఒకసారి ఫోటోషూట్ చేయాలి నాకు అనిపిస్తుంది అంటే, ఆ ఫోటోషూట్తో ఆయన రేంజ్ మారిపోయింది. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా సరే వాళ్ళు చిన్నాన్న పేరు ఎత్తకుండా ఉండడు ఆయన. వెంటనే బాలకృష్ణ గారి సినిమా ఏంటమ్మా అది సినిమాది ఏంటి లెజెండ్ సినిమాలో అవకాశం వచ్చింది చూడండి. దానికి కారణం ప్రసన్న గారి చిన్నాన్న గారి ఫోటోషూటే. అంటే ఆయన ఫోటోగ్రాఫర్ కాదు, సినీ ఫీల్డ్లో మంచి ఉన్నతమైనటువంటి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి. ఆయన వెళ్ళి ఎక్కడికి వెళ్ళినా జగపతి బాబు గారు ఇప్పటికీ కూడా ఆయన చిన్న మాట పేరు ఎత్తకుండా ఆయన. నేను చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోయిన ఛాన్సెస్ లేకుండా ఆ టైంలో వచ్చి రండి సార్ అని చెప్పి ఫోటోషూట్ చేశాడు. ఆ ఫోటోషూట్స్ హ్యూజ్ వైరల్ అయింది. అప్పటి నుంచి ఎప్పటి వరకు ఆయనకి ఇంకెక్కడ కూడా అడ్డు అదిపోలేదు. అన్ని అవకాశాలు వచ్చేసినాయి. ఇప్పటికీ కూడా అద్భుతమైన అవకాశాలు, మంచి మంచి రోల్స్, మంచి మంచి క్యారెక్టర్స్ చేస్తున్నాడు ఆయన చాలా జెన్యూన్ పర్సన్. ఆయన క్యాస్ట్ కమ్మ చౌదరి సేన్ ప్రస్తావిస్తున్నందుకు ఏమి అనుకోకండి, అసలు క్యాస్ట్ ఫీలింగ్ ఉండదు ఆయనకి. కమ్మ అయితే ఏంటి ఇంకోటి అయితే ఏంటి అంటాడు. అంత ఫేర్గా మాట్లాడే వ్యక్తి, ముక్కుసూడిగా మాట్లాడేటువంటి మంచి వ్యక్తుల్లో సినిమా ఇండస్ట్రీలో నాకు తెలిసిన గొప్ప మనిషి ఆ వ్యక్తి. ఆయన్ని ఒక ఇంటర్వ్యూలో మాట్లాడితే ఆయన అంటాడు కదా, అంటే నాకు కూడా డబ్బులు అవసరమే లేదని అనట్లేదు, కానీ నేను ఒక టార్గెట్ పెట్టుకున్నాను. నా లైఫ్, నన్ను ఎంతో నమ్మి నన్ను పెళ్లి చేసుకున్నటువంటి నా భార్యతో నేను కన్నటువంటి 2 కూతుర్లు, వీరు నా బట్టి ఎప్పుడు కూడా నష్టపోకూడదు, హ్యాపీగా బతకాలి. హ్యాపీగా ఫ్లైట్ టికెట్లో బిజినెస్ క్లాసులో వెళ్ళినా, 5 స్టార్ హోటల్లో దిగినా, ఇంకా ఆ రేంజ్లోనే బతకాలి. దాన్ని అలా బ్రతకడానికి ఒక 30 కోట్లు నేను సంపాదిస్తే సరిపోదు అని అంటాడు. 30 కోట్లు ఉంటే హ్యాపీగా బిజినెస్ క్లాస్లో నేను జర్నీ చేయొచ్చు, ఫ్లైట్లో 5 స్టార్ హోటల్లో నేను స్పెండ్ చేయొచ్చు,
నా భార్య పిల్లల్ని హ్యాపీగా చూసుకోవచ్చు. నా టార్గెట్ 30 కోట్లు అనుకున్నాను. వచ్చేసిందా సార్ అని అడిగాడు ఆయన. 30 కోట్లు వచ్చేసిందా సార్ అంటే వచ్చేసింది. అంతకంటే ఎక్కువ వస్తే దేవుడిచ్చిన బోనస్ అంతే, నాకైతే అవసరం లేదంటాడు ఆయన. అంత జెన్యూన్గా వారి ఎక్స్పెండిచర్ ఎలా చెప్తారు చెప్పండి, వాళ్ళ ఆస్తి వాళ్ళు ఎలా చెప్తారు చెప్పండి. అంత అద్భుతమైన క్యారెక్టర్ ఆ వ్యక్తి. ఆయన ఇంకో మాట అంటాడు, ఆ టైంలో మంచి లెవెల్లో ఉన్నాడు కదా, ల్యాండ్ క్రూజర్ అని టొయోటా కంపెనీ వాడిది. కేసీఆర్ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంచుమించుగా చాలా ల్యాండ్ క్రూజర్స్ కొనేశారు. కేటీఆర్ రామన్నది కావచ్చు, కేసీఆర్ గారిది కావచ్చు, ప్రస్తుతం కళ్యాణ్ గారు కూడా ల్యాండ్ క్రూజరే. అంటే ఫార్చునర్ అంటారు, ఫార్చునర్కి డబల్ 1.5 కోటి ఎంత ఉంది, 2 ఇంకా ఎక్కువ ఉంది అది. అలాంటి ల్యాండ్ క్రూజర్ ఫిలిం ఇండస్ట్రీలో కొన్న మొట్టమొదటి వ్యక్తి జగపతి బాబు గారు. ఉదయం లేచి ఆ కార్ను చూసి మురిసిపోతూ ఉండేవాడంట. ఉదయం లేచి కార్ను చూడడం ఆయనకి అలవాటుగా మారిపోయిందంట. ఒకానొక సందర్భానికి వచ్చేటప్పటికి లేచిన వెంటనే కారు చూడడానికి వస్తున్నానేంటి, ఈ కారు అమ్మే, దానికి నేను ఎడిక్ట్ అయిపోయానేంటి, అది లేకపోతే నేను బతకపోవడం ఏంటి, ఉదయం లేచిన దాని గురించి ఆలోచించడం ఏంటి, దానికి నేను ఎందుకు అలవాటు అయిపోతున్నాను, ముందు కారు అమ్మేండి అంటే ఆ కారు అమ్మేశారు. అంత జెన్యూన్ పర్సన్ ఆయన. ఎలా ఉన్నది ఆయన జీవితం, ఎక్కడ తగ్గిందా? దేవుణ్ణి తెలుసుకొనని, వాక్యం తెలియని వ్యక్తిలోనే అంత అద్భుతమైనటువంటి మంచితనం, మంచి లక్షణాలు ఉంటే, దేవుణ్ణి తెలుసుకున్నటువంటి మనల్లో ఇంకెంత మాదిరికరమైన లక్షణాలు ఉండాలి అని చెప్పడానికి నా ప్రయత్నం. సూపర్గా ఎంజాయ్ చేస్తాడని లైఫ్ని, ఎవరో చేయలేరేమో నేను చెప్తాను ఈ మాట. అంత హై లెవెల్లో, హై ఎండ్లో సూపర్ హై లైఫ్ అయింది. ఇప్పుడు 2 ఆడపిల్లలు ఎక్కడో ఉన్నారు, ఇద్దరు కూడా వేరే కంట్రీస్లో ఉన్నారు నాకు తెలిసి. అంత ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి వ్యక్తి కూడా దేని మీద ఆశలో తెలుసా? ఎందుకు, ఏం సంపాదించి ఏం చేయాలండి, నాకు నా బిడ్డలకి నా భార్య హ్యాపీగా ఉండడానికి ఎంత అనుకున్నాను, వచ్చేసింది. ఒకవేళ పైన ఏదన్నా ఇస్తే బోనస్ అంతే. డబ్బు సంపాదించినోడైనా డబ్బు సంపాదించలేనోడైనా సరే చచ్చిపోయి మట్లోనే కలుస్తాడు, ఆయన చెప్పిన మాట. అది పెర్ఫెక్ట్ హ్యూమన్ బీయింగ్లో ఉండవలసినటువంటి లక్షణాలు. తృప్తిగా బతకాలి. ఆయన బతుకుతున్నాడు. అంతంత పెద్ద పెద్ద స్టేటస్లు చూసి, లెవెల్స్ చూసిన వాళ్ళు కూడా అంత అద్భుతమైన రీతిలో మారుతున్నారు. మనకు మాత్రం మన జీవితం మనకే నచ్చట్లేదు. సినిమా ఇండస్ట్రీలో చాలామందితో పోల్చుకుంటే ఆస్తిలో కానీ, అంతస్తులో కానీ, డబ్బుల్లో కానీ ఆయన అసలు దేనికి సరిపోడు. కానీ ఆయన ఉన్నంత హ్యాపీగా, ఆయన ఉన్నంత సంతోషంగా నాకు తెలిసి ఫిలిం ఇండస్ట్రీలో ఎవరు ఉండకపోవచ్చేమో. ఎందుకో తెలుసా? ఆయన ఉన్న దానిలో తృప్తిగా బ్రతకడం నేర్చుకున్నాడు. ఒక ల్యాండ్ క్రూజర్ కారు నన్ను ఎడిక్ట్ చేయడం ఏంటో నమ్మేశాడండి. ధనము ఎక్కడ ఉండునో చెప్పండి, నీ మనసు అక్కడ ఉంటుంది. ధనం అంటే డబ్బు అనే కాదు, డబ్బుతో కూడిన ప్రతి వస్తువు, అది ఫోన్ కావచ్చు, కారు కావచ్చు, బండి కావచ్చు, నెక్లెస్ కావచ్చు, చీర కావచ్చు, ఏదైనా డబ్బుతో కొనేటువంటిది, ఏదైనా డబ్బుతో ముడిపోయింది ఏదైనా. అందుకే దాని మీద మీరు దృష్టి ఉంచొద్దు అంటున్నాడు దేవుడు. తృప్తిగా బ్రతకడం నేర్చుకోండి. నేను ఎందుకు చెప్తున్నాను, నాకంటే చాలా గొప్ప పేరు, చాలా పెద్ద పెద్ద సంస్థలు నడిపించే సేవకులు ఉన్నారు. నాకు బోల్డ్ మంది ఉన్నారు. వయసులో కూడా బహుశా కొంతమంది అయితే నాకంటే చిన్నవాళ్ళే. వారిని ఇంకా బలపరచండి, ఇంకా దీవించండి, ఇంకా అభివృద్ధిలో నడిపించండి అని ప్రార్థన చేశాను తప్ప వాళ్ళలాగా నేను ఎప్పుడు అవుతాను ప్రభువా అని ఈరోజు వరకు బైబిల్ పట్టుకుని చెప్తున్నాను, ఎప్పుడు అనుకోలేదు. నాకు మినిస్ట్రీ ఇచ్చాడు, నాకు ఒక మంచి పేరు ఇచ్చాడు, ఒక మంచి స్థానం ఇచ్చాడు, ఒక స్థాయిని ఇచ్చాడు, పబ్లిక్లో నాకు మంచి పేరు ఇచ్చాడు. చాలేదు, నాకు చాలు, అంతకంటే ఇంకేం అవసరం లేదు. నాకు ఎంత ఇవ్వాలో దేవుడికే బాగా తెలుసు, నన్ను కన్నా నా తల్లిదండ్రుల కంటే కూడా. హ్యాపీగా బతకడం మొదలు పెట్టండి, మీ జీవితాలు ఎంత బాగుంటాయో. వారిని వీరిని చూసి ఏడవడం మానేయండి, మీ జీవితాలు ఎంతగా దీవించబడతాయో. మళ్ళీ చెప్తున్నాను చూడండి, సొలొమోను ఒక మాట అంటాడు, చెప్పనా ఆపేనా, ఒక చిన్న మాటను టచ్ చేసి నేను వదిలేస్తాను. సామెతల గ్రంథం ఒకసారి తీద్దాం, అంటే గుర్తొచ్చింది కాబట్టి చాలా బాగుంటుంది ఈ మాట. సామెతల గ్రంథం 7
ఈ మాట కానీ నీ జీవితంలో నువ్వు అనువదించుకోగలిగితే, ఆచరించగలిగితే, హృదయ లోతుల్లో నుంచి ఈ మాటను కానీ నువ్వు అనగలిగితే, నేను మళ్ళీ చెప్తున్నాను చూడండి, నీవు కలలో కూడా ఊహించనంత గొప్ప స్థితిలో దేవుడు దీవిస్తాడు. నేను ఈ ఒక్క అనుభవం నీలో ఉంటాయి. సొలొమోను గొప్పోడా పేదోడా చెప్పాలి? నాన్నగారి కంటే గొప్పోడు. నాన్నగారికి 100 రెట్లు అంత ఆస్తుంది. కొన్ని లెక్కలు బట్టి 25 లక్షల కోట్లే ఎంతోనంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితులను బట్టి అంత ఆస్తి ఆ రోజులు సంపాదించాడు. బంగారు సింహాసనాలు, బంగారు మంచాలు, ప్రపంచంలో ఎక్కడా దొరకనంత జీవరాశి. ఆయనకి పిచ్చి, జంతువులు అంటే చాలా పిచ్చి ఆయనకి. నెమళ్ళు అన్నీ తెచ్చుకుని పెంచేవాడు. నీకు విషయం తెలుసా? సూపర్ మొక్కలంటే ఆయనకి పిచ్చి, గార్డెనర్ ఆయన. అందుకే ప్రతిసారి షారోను, పుష్పమ, మస్తక వృక్షం, ఎన్ని పేర్లు ఆయనకి పిచ్చి అన్నమాట. అంత మొక్కలు పిచ్చి ఆయనకి. కొంత చరిత్రలో తెలియపరుస్తుంది ఏంటంటే, ఒక ఫ్లోర్ అంతా కూడా రకరకాలైన ఇష్టమైనటువంటి పూల మొక్కలతో ఉండేయని కొంత చరిత్రలో ఒకప్పుడు చదివాను. ఇప్పుడు చాలా గొప్పడు కదా, గొప్పడే కదా. ఎంత గొప్పడు అంటే, ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి చాలామంది ఈయన రాజ్యాన్ని, ఈయన కట్టడల్ని, ఈయన సంస్థానాన్ని చూడ్డానికి వచ్చేవారు. బతుకుండగా మ్యూజియంకి వెళ్ళి చూసినట్టుగా అంత అద్భుతంగా కట్టాడు ఆ వ్యక్తి అన్న మాట నాకు ఆశ్చర్యం కలిగిస్తుంటుంది ఇప్పటికీ కూడా. ఆయన ఏమంటాడు చూడండి, సామెతల గ్రంథం 30వ అధ్యాయము చూడండి 8వ వచనం. వ్యర్థమైన వాటిని అబద్ధములను నాకు దూరముగా నుంచుము, పేదరికమునైనను ఐశ్వర్యమునైనను నాకు దయచేయకము, తగినంత ఆహారము నాకు పేదరికం వద్దు, అలాగూ నాకు ఐశ్వర్యం కూడా వద్దు. ఏం కావాలో తెలుసా? ఒక మనిషి బ్రతకడానికి కావలసిన ఆహారం ఇవ్వు ప్రభువా. ఇది ఆత్మీయత అంటే, ఇది ఆత్మీయత అంటే, ఇది స్టేజ్ ఆఫ్ లెవెల్ అంటే, దేవుడు ఇష్టపడేటువంటి అనుభవం అంటే ఇది. ఆయన ఏమన్నా తెలుసావా? నాకు డబ్బులు వద్దు, ఆస్తి వద్దు, అలాగని చెప్పి పేదరికం కూడా వద్దు, నాకు ఒకటే కావాలి. ఏంటో తెలుసా? ఆహారం కావాలి. బ్రతకడానికి ఒక మనిషి బ్రతకడానికి ఆహారానికి మించింది ఏది లేదు. ఆ స్టేజ్లో నువ్వు ఉండగలిగితే ఆటోమేటిక్గా దేవుడు అంచులుగా నేను దీవిస్తాడు. వ్యర్థమైన వాటిని కోరినంతకాలము, వ్యర్థమైన వాటికి దగ్గరగా ఉండినంతకాలము, వ్యర్థమైన వాటి కోసం ఆలోచిస్తున్నంతకాలము. వ్యర్థమైనవి అంటే ఆస్తి, అంతస్తు, బంగారము, చీరలో, నగలో, ఇవన్నీ వ్యర్థమైనవే. ఒకడు లోకమంతయు సంపాదించినను వాని ప్రాణమును పోగొట్టుకున్న ఎడల ఏమి లాభము? నీకు విషయం చెప్పనా? సర్వలోకంలో ఉన్నటువంటి పేరుగాంచిన గనుల కంటే కూడా మనం కోటీశ్వర్లం. ఎందుకు తెలుసా? వారికి లేని రక్షణ దేవుడు మనకు అనుగ్రహించాడు. కాబట్టి మన బేదలమా గొప్పలమా? అందరితో అన్ని విషయాల్లో పోల్చుకుంటున్నాం. రక్షణ విషయానికి అన్ని పోల్చుకుంటే నీ చుట్టాల ముందు నువ్వు ఎంత గొప్పదానివే కనబడతావు తెలుసా? నీ బంధువుల ముందు నువ్వు ఎంత గొప్పోడుగా కనబడతావు తెలుసా? ఎందుకంటే కోట్లు పెట్టుకుందామన్నా సరే దొరకని రక్షణ నీకు దేవుడు ఇచ్చాడన్న ఒక్క విషయం నువ్వు గ్రహించుకోగలిగితే నువ్వు అందరికంటే కోటీశ్వరుడు అనేటువంటి ఒక అభిప్రాయం, ఆ భావన నీలోకి వస్తుంది. అదే కదా అన్నాడు యేసయ్య. ఒకడు లోకమంతా సంపాదించిన, ఆస్తి సంపాదించిన, వెండి సంపాదించిన, బంగారం సంపాదించిన, అద్భుతమైన చీరలు సంపాదించిన, నగలు సంపాదించిన, పేరు సంపాదించిన, ఫేమ్ సంపాదించిన, కానీ ప్రాణం పోగొట్టుకుంటాడు వేస్ట్గాడే. కానీ ఏమీ లేకుండా రక్షణ సంపాదించో వారికంటే నువ్వు చాలా గొప్పవాడు అని వాక్యం సెలవిస్తుంది. కానీ మనం ఏమనుకుంటున్నాం? అందరికంటే పేదోళ్ళమండి, అందరితో పోల్చుకుంటే ఏవీ లేని వాళ్ళమండి, దిక్కుమాలోళ్ళమండి, వారు అన్నీ ఉన్నవాళ్ళండి. ఒరే బాబు, నీకు లేని రక్షణ, నీకున్న రక్షణలకి లేదురా బాబు. వాళ్ళతో పోల్చుకుంటే నువ్వు కోటీశ్వరుడు రా బాబు. దేవుని దృష్టిలో నీకంటే గొప్ప వాళ్ళు ఎవరు లేరు. ఈ లెవెల్ ఆఫ్ థింకింగ్ ఉండాలి. అప్పుడు నువ్వు చాలా గొప్పగా నీకు కనబడతావు. సొలొమోను ఇంత గొప్ప ఆస్తిపరుడు, ఇంత అంతస్తు, ఇంత ఐశ్వర్యం కలిగిన వ్యక్తి అంటున్నాడు, బాబు తండ్రి నాకు ఐశ్వర్యం వద్దు, నాకు దరిద్రత వద్దు, ఆహారమే నాకు ముద్దు. ఇది అదే కొత్త నిబంధనలో కూడా ఆయన అన్నటువంటి మాట. ఏమన్నాడు? నీ అక్కరలన్నీ కూడా తండ్రికి తెలియను. పిచ్చుకలను పోషిస్తున్నటువంటి దేవుడు నిన్ను పోషించలేడా? వారికంటే మీరు శ్రేష్ఠులు కారా?
ఇంకా లోక సంబంధమైన వాటి మీద దృష్టి. అందుకని అన్నాడు, రే బాబు, పైనున్న వాటిని మీరు ఏం చేయండి, వెతకండి. ఇవన్నీ వ్యర్థము వ్యర్థము వ్యర్థము, సమస్తము వ్యర్థమే అన్నాడు సొలొమోను. కానీ మనం అన్నీ కూడా వాటినే ఎదుగుతున్నాం, అవే కావాలనుకుంటున్నాం. అలాంటి కొన్నటువంటి వ్యక్తులను చూసి భరించలేకపోతున్నాం అసూయ. అది వ్యర్థాన్ని చూసి మనం ఇంకా పెద్ద పాపాన్ని సంపాదిస్తున్నాం. చూడండి, ఆ ఉపయోగపడేటువంటి వాటిని చూసి అసూయపడి ఏమన్నా అంటే దానికి అర్థం ఉంది, అన్నీ వ్యర్థమైనయే, వాటిని చూసి అసూయపడి పెద్ద శాపాన్ని సంపాదిస్తున్నాం. లోబులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరరో. పులే నక్కే. నక్కలో ఉండే గొప్పతనాలు నక్కలో ఉన్నాయి, పులిలో ఉండే గొప్పతనాలు పులిలో ఉన్నాయి. నేను పులిగా పుట్టిస్తే పులిగా బతుకు, నక్కలా పుట్టిస్తే నక్కలాగే బతుకు. అంతేగాని నక్కగా ఉండి నాకు నచ్చట్లేదు, నేను పులిని అవ్వాలి కనుక కాలుతున్నటువంటి ఆ అట్ల పుల్ల తీసుకొని చారలు ఎట్టుకుంటాను, నేను కూడా పులిని అవుతానంటే ఆ దెబ్బలన్నీ ఒక రోజున సెప్టిక్ అయిపోయి చచ్చిపోతావు. పులి నక్కలా బొరియలు తీగలదా? నక్క పుల్లా వేటాడగలదా? దానికి దీనికి ఇచ్చాడు. పక్షులు కూడా అలా అనుకుంటే, జంతువులు కూడా, ప్రభువా నన్ను పిచ్చుగ్గా ఎందుకు చేసేవయ్యా, రాబందులో చేయొచ్చు కదా ప్రభువా, అందరినీ పీక్కొని తింటాను అని కానీ అవి కూడా అనుకోని ఉండుంటే అసలు సృష్టిలో ఒక జీవైనా ఉందినా ఈ రోజున? వాటి బ్రతుకు వాటిది, వీటి బ్రతుకు వీటిది. హ్యాపీగా బతికేచ్చమ్మా. ఒక మనిషి ఎందుకు బ్రతకలేకపోతున్నాడంటే జీతం సరిపోక కాదు, ఉత్తినే కబుర్లన్నీని. జీతం సరిపోక, ఉద్యోగం అంత అనుకున్నది రాకపోవడం ఏమీ కాదు, వాడిలాగే వీళ్ళలాగా చేద్దాం అనుకున్నాడు. అందుకే వీడి బతుకు వీడికి నచ్చట్లేదు, ఈ జీతం సరిపోవట్లేదు, వాళ్ళ చేసేయాలి వీళ్ళ చేసేయాలి అని అనుకున్నంతకాలం ఎప్పుడు నీ జీవితాన్ని హ్యాపీగా చేయలేవు. నీ జీతం నీకు సరిపోదు. ఎందుకు సరిపోద్దా? 5,000తో హ్యాపీగా బ్రతికే వ్యక్తులను చూపించినా నేను. 5,000తో సూపర్గా బతికే వ్యక్తులను చూపించినా. ఎందుకంటే ఉన్నాం చాలు, హ్యాపీగా తిన్నాం, హ్యాపీగా పిల్లలతో ఉన్నాం, బట్టలు వేసుకుంటున్నాం, అన్నీ హ్యాపీ. నీకులాగా అన్నీ వాళ్ళు నాన్ వెజ్ తింటారు, నీకులాగే వాళ్ళ మంచి బట్టలు కొట్టుకుంటారు, అన్నీ కామనే. కానీ నీకు జీతం సరిపోవట్లేదు, అలా సరిపోతుంది అంతే. హ్యాపీగా బతకొచ్చు, ఈజీగా బతకొచ్చు. ఏరా తమ్ముడు, కాదంటావా? ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులను బట్టి ఒక సొంత ఇల్లు ఉంటాయి, ఏ అద్దిల్లు లేకుండా ఉంటాయి. 5,000 చాలా ఎక్కువ ఒక మనిషి బ్రతకడానికి. ఒక గ్యాస్ ఒక మనిషికి ఎన్ని రోజులు వచ్చేస్తుంది? ఒక మనిషికి 3-4 మంత్స్ వస్తుందా? 3 పూటలు చేసుకున్న 3-4 మంత్స్ అంటే నెలకి దానికి ఎంత అవుతుంది? 3-4 మంత్స్ అంటే 300. ఒక బస్తా బియ్యం కొనుక్కుంటే ఒక మనిషికి ఏ నెలలో వచ్చేస్తుంది? అంటే రోజుకి కుంభాలు తిన్న వాళ్ళకి రాదులండి, అది అన్నట్లేదు. ఒక 4 నెలలు అంటే రోజుకి నెలకి 300. బట్టలు ఉన్నాయి, ఇల్లు ఉంది, కరెంటు బిల్లు గట్టిగా వాడేస్తే ఒక 1,000 రూపాయలు అనుకుందాం నెలకి. చెప్పండి 1,600. కాయగూరలు, చికెన్లు, మటన్లు, నూనెలు ఇవన్నీ తీసేయి. 5,000 ఎక్కువ తక్కువ సొంత ఇల్లు ఉంటాయి, వాళ్ళు అద్దెలు ఉంటే వేరే విషయం. హ్యాపీగా బతకాలంటే ఎప్పుడు హ్యాపీగా బతకలేం, ఎప్పుడు జీతం మనకు సరిపోదంటే మన బీరువాలో ఉన్న చీరలు నచ్చం మనకి. 5 పట్టు చీర కందంట 10,000 ఇట్టి ఆ చీర కొనాలి. అప్పు చేసన్న మనం అర్జెంటుగా దాన్ని. అప్పుడు 10,000 ఏం కర్మ, 10 లక్షలు ఇచ్చినా సరిపోదు. నీకు ఉన్న దాంతో హ్యాపీగా ఉండు. నీ స్టేజ్, నీ స్టేటస్ అంత ఇచ్చాడు దేవుడు, హ్యాపీగా బతుకు. వాళ్ళని చూసి వీళ్ళని చూసి అస్తమాట్లు ఏడవడం, ఎప్పుడు వీళ్ళని చూసి అసూయపడ్డం నీకు కానీ నీ బిడ్డలకు కానీ వచ్చు తరాలకు కానీ మంచిది కానే కాదు. హ్యాపీగా ఉండొచ్చు అమ్మ. దేవుడు హ్యాపీగా ఉన్నాడు. దేవుడు మనల్ని స్వాతంత్రులు చేశాడని ఉందా లేదా? మరలా దాస్యమును కాడి కిందకే వెళ్ళొద్దని ఉందా లేదా? మరి ఎంత వాక్యం చెప్తున్నా మీరు మళ్ళీ అక్కడికి వెళ్తానంటారేంటి? ఎంత హ్యాపీగా ఉన్నాం, ఎంత స్వేచ్ఛగా ఉన్నాం, పంజరంలో నుంచి విడిచిపెట్టబడినటువంటి చిలకల వలె హ్యాపీగా దేవునితో గడుపుతూ, దేవుని సహవాసం కలిగి, దేవుని ఆరాధిస్తూ, తింటూ, కుటుంబంతో హ్యాపీగా. ఇంతకంటే ఇంకేం కావాలమ్మా? ఇంకేం కావాలి చెప్పండి? సైకిల్ ఉన్న వ్యక్తికి సైకిల్ నచ్చదు, బండి కావాలనుకుంటాడంట. బండి ఉన్న వ్యక్తికి బండి నచ్చదు, కారు కావాలనుకుంటాడంట. కారు ఉన్న వ్యక్తికి కారు నచ్చదు,
విమానం కావాలనుకున్నాడంట. విమానం ఉన్న వ్యక్తికి విమానం నచ్చదు, రాకెట్ కావాలనుకుంటాడంట. రాకెట్ కొనుక్కున్నటువంటి వ్యక్తి రాకెట్ నచ్చదు, ఏకంగా నాకు చంద్రుడే కావాలంటున్నాడు ఆడు. అక్కడికి వెళ్ళిన తర్వాత అది కూడా వద్దు, విశ్వానం అంతా కూడా నాకు కావాలంటాడేమో. అలాగ అయిపోతాం. మనిషి ఆశకు హద్దులు ఉండవు. అది నేను చెప్పాలనుకుంటుంది. నీకు ఎంత ఇచ్చినా ఇంకోటి కావాలని కోరుకుంటావు, అది మంచిది కాదు. ఎంత ఇచ్చినా మనిషికి సరిపోదు. గుర్తుపెట్టుకోండి మాట, ఎంత ఇచ్చినా సరిపోదు, ఏమి ఇచ్చినా సరిపోదు. ఆ లక్షణం అలాంటిది. బయటికి రండి అంటున్నాడు దేవుడు. కాదండి, కూడదండి, మేము ఎలాగే ఉంటామండి, వాళ్ళని వెళ్ళి చూసి ఏడుస్తూ ఉంటామండి, పొద్దున్నుంచి అసూయ పడ్డమే మాకు అలవాటండి. నీ ఇష్టం. కానీ ఒకటి చెప్తున్నాను, నువ్వు మాత్రం చచ్చిపోయినారు కనిపోతావు. సంఘంలో నువ్వు ఎత్తబడవు. నీకంటే బాగున్న వారిని చూసి ఎప్పుడు కూడా ఇబ్బంది పడకు. నీకు లేని వాటిని పొందుకున్న స్థితిని బట్టి వేరే వారిని చూసి ఎప్పుడు ఇబ్బంది పడకు. పడితే ఈ లోబులు అనే లక్షణం నీలో ఉందని అర్థము. పాస్టర్ గారు ఏం చేయాలి? దేవుని అడుగు తీసేయండి అని అడిగి పూర్తిగా ఆయన దగ్గర పాప క్షమాపణ జరిగిన తర్వాత ఇంకా ఆలోచన నీకు ఎప్పటికీ రానివ్వకపోతే ఎప్పటి వరకు నువ్వు పడింది అంతటికీ కూడా దేవుడికి క్షమాభిక్షని అనుగ్రహిస్తాడు. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం.